అందరికీ నా నమస్కారాలండి. సిబిఎస్ఈ సిలబస్ సప్లిమెంటరీ రీడర్ ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్లోని 7వ లెసన్ ద నెక్లెస్ అనే పాఠ్యాంశం ఇప్పుడు చూస్తున్నాం. ఇందులో పాత్రధారులు ఫస్ట్ మనకి బిఫోర్ ఈ లెసన్లోకి వెళ్ళిపోయే ముందు మనకైతే బిఫోర్ యూ రీడ్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే మతిల్డా ఈజ్ ఇన్వైటెడ్ టు ఏ గ్రాండ్ పార్టీ. ఈ నెక్లెస్ అంటే తెలిసిందే, మనం మెడలో వేసుకునేటటువంటి ఒక ఆభరణం. మతిల్డా అనే అమ్మాయికి ఒక ఆఫర్ వచ్చింది. ఏందది? ఒక గ్రాండ్ పార్టీకి ఇన్వైట్ చేయబడింది ఆ అమ్మాయి. షీ హ్యాజ్ ఎ బ్యూటిఫుల్ డ్రెస్. ఆమెకి మంచి డ్రెస్ ఉంది. అయితే జ్యువెలరీ లేదు, ఆభరణాలు లేవు మెడలో వేసుకోవడానికి. షీ బారోస్ ఏ నెక్లెస్ ఫ్రమ్ ఏ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది. ఒక నెక్లెస్ అనేది తాను తెచ్చుకుంటుంది. అండ్ లూజెస్ ఇట్. ఇక ఆ నెక్లెస్ అనేది ఆ గ్రాండ్ పార్టీలో పోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ జీవితంలో వచ్చినటువంటి మార్పులు ఏంటి? ఈ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి మరలా మనం విడిగా చూస్తామండి. అప్పుడు మనం చూద్దాం. షీ వాజ్ వన్ ఆఫ్ దోస్ ప్రెటీ యంగ్ లేడీస్ బార్న్ యాజ్ ఇఫ్ త్రూ అన్ ఎర్రర్ ఆఫ్ డెస్టినీ ఇంటూ ఎ ఫ్యామిలీ ఆఫ్ క్లర్క్. ఇక మటిల్డా అనే అమ్మాయి గురించి చెప్తున్నారనమాట. ఆమె చాలా అందగత్తె. యంగ్ లేడీస్ బార్న్ యాజ్ ఇఫ్ త్రూ అన్ ఎర్రర్ ఆఫ్ డెస్టినీ అంటే ఏదో కర్మ ఫలితం, పూర్వజన్మ ఏదో పాపం ఉన్నట్టుగా అనవసరంగా ఏం జరిగిందంటే అంత అందమైన అమ్మాయి ఏ ఫ్యామిలీలో పుట్టింది? ఫ్యామిలీ ఆఫ్ క్లర్కులుగా చిన్న స్థాయి ఉద్యోగం చేసుకునేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబంలో జన్మించింది ఈ అమ్మాయి. ఇది మతిల్డా గురించి చెప్పబడుతుంది అన్నమాట టోటల్గా. ఇప్పుడు ఇవి చాలా చిన్నవి కనబడుతున్నాయండి, కొంచెం పెద్దవి చేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే షీ హ్యాడ్ నో డౌరీ. వీళ్ళకి ఏంటంటే డౌరీ ఇచ్చేంత కెపాసిటీ లేదు. చాలా అందంగా ఉంటుంది అమ్మాయి కాబట్టి డౌరీ ఇచ్చే అవకాశం లేదు, వరకట్నం కింద ఇచ్చే అవకాశం, పెళ్లి ఖర్చుల కింద ఇచ్చే అవకాశాలు అలాంటివి ఏవీ లేవు. నో హోప్స్, ఎలాంటి ఆశలు లేవు. నో మీన్స్ ఆఫ్ బికమింగ్ నోన్, పాపులారిటీ సంపాదించుకుందాము అంటే దానికి మార్గాలు కూడా లేవు. లవ్డ్ అండ్ మ్యారీడ్ బై ఎ మ్యాన్ ఎయిదర్ రిచ్ ఆర్ డిస్టింగ్విష్డ్, అట్లా చేద్దామన్నా కూడా అంత అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఈమె పేదరికం వల్ల ఎవరు ఈమె దగ్గరికి కూడా రారు అందంగా ఉన్నప్పటికీ కూడా. అండ్ షీ అలౌడ్ హర్ సెల్ఫ్ టు మ్యారీ ఏ పెట్టి క్లర్క్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. దాంతో వీళ్ళు ఎటు క్లర్క్స్ కాబట్టి తెలిసినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఉండేటటువంటి క్లర్క్స్ కాబట్టి క్లర్క్ ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది మతిల్డాని. షీ వాజ్ సింపుల్ బట్ షీ వాజ్ అన్హ్యాపీ. చాలా సింపుల్గా కనబడుతుంది కానీ ఆమె చాలా చాలా మనసులో బాధతో ఉంది. షీ సఫర్డ్ ఇన్సెసెంట్లీ, మాత్రం ప్రతి క్షణం. ఇన్సెసెంట్లీ అంటే ఒక్క గ్యాప్ కూడా ఉండదు. కొంచెం జీవితం అంటే కొంచెం హెచ్చు తగ్గులు ఉంటాయి, అసలు ఏం లేవు. కొంచెమైనా సంతోషపడడం అలా ఉంటుంది, అలా కూడా లేదు. ఎప్పుడు ఏడవడమే. ఫీలింగ్ హర్ సెల్ఫ్ బోర్న్ ఫర్ ఆల్ డెలికసీస్ అండ్ లగ్జరీస్. ఆమె ఏమనుకుంటుందంటే నాలాంటి అందమైన అమ్మాయి భూమి మీద పుట్టింది అంటే దేనికి? మృదుత్వానికి, మృదువుగా చేసే పనులు, చెయ్యి కందకుండా ఉండేటటువంటి అండ్ లగ్జరీస్, అన్ని సౌభాగ్యాలు భోగ భాగ్యాల్లో నేను తడిసి ముద్దవడానికి పుట్టినటువంటి అందగత్తెని. కాబట్టి నేను ఎలా ఉండాలి? అయ్యో నా జీవితం ఏంది అని ఎప్పుడు ఏడుస్తానే ఉంటుంది. షీ సఫర్డ్ ఫ్రమ్ ద పావర్టీ ఆఫ్ హర్ అపార్ట్మెంట్. ఎప్పుడైతే పెళ్ళయిందో అప్పటి నుంచి చూసుకుంటే తాను ఉండేటటువంటి ప్లేస్ని బట్టి కూడా, తన పేదరికాన్ని బట్టి కూడా ఎప్పుడు ఏడవడమే. The shabby walls and the worn chairs, all these things tortured and angered her. ఇక తాను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కూడా ఆ ఏడుపు తగ్గల. ఏడవడం. షాబీ అంటే పాడైపోయిన అని అర్థం అనమాట. పాడైపోయిన అని అర్థం వస్తుంది. ఏంటంటే ఆ వాల్స్ ఏవైతే ఉన్నాయో గోడలు అవన్నీ పాడైపోయి ఉన్నాయి. వాన్ చైర్స్ అంటే అరిగిపోయి ఉన్నాయి. ఆల్ దీస్ థింగ్స్ టార్చర్డ్ అండ్ యాంగర్డ్ హర్. అసలు నేను పుట్టింది దేనికి? సకల సౌభాగ్యాలు అనుభవించడానికి మతిల్డా పుట్టింది. కానీ ఇక్కడ చూస్తే సౌభాగ్యాలు కాదు, దౌర్భాగ్యాలు చుట్టుముట్టి ఉన్నాయి.
కాబట్టి నా బతికేంది ఇలా అయిపోయిందని 24 గంటలు ప్రతి సెకండ్ ఏడవడానికే కేటాయించేది మతిల్దా. వెన్ షీ సీటెడ్ హర్సెల్ఫ్ ఫర్ డిన్నర్ ఆపోజిట్ హర్ హస్బెండ్, who uncovered the tureen with a delighted air, saying, "Oh, the good pot pie. I know nothing better than that." ఇక వాళ్ళ హస్బెండ్ వచ్చేసి అమాయకుడు. ఏంటంటే పాపం పెళ్లి చేసుకున్నాడు, అందమైన అమ్మాయిని అనుకుంటా ఉంటాడు. బట్ ఎప్పుడు కూడా ఆమె అందంగా ఆనందంగా ఉండడం ఎప్పుడు చూడలేదు. కాబట్టి తనని ఎట్లాగైనా సరే ఆనందపరచాలి అనేసి పిచ్చి కోరిక కలిగినటువంటి పిచ్చి భర్త అనమాట. ఇతను ఏంటంటే ట్యూరిన్ అంటే గిన్నె, పులుసు గిన్నెలు ఉంటాయి కదా, పులుసు, ముఖ్యంగా పులుసు అనేది పెట్టుకుని ఆ గిన్నె ఓపెన్ చేసి ఏమి సువాసన, చేపల పులుసు ఎంత బాగుందో, ఐ నో నథింగ్ బెటర్ దాన్ దట్. ఇంతకు మించి నేను ఎక్కడ ఇంత మంచి వంటకాన్ని వాసన చూస్తుంటేనే ఎంత బాగుందో. షీ వుడ్ థింక్ ఆఫ్ ఎలిగెంట్ డిన్నర్స్. కానీ ఆమె ఈగా కావాల్సిందే ఎలిగెంట్ డిన్నర్స్, షైనింగ్ సిల్వర్స్. ఈ ట్యూరిన్లు టప్పర్ వేర్లు కాదు ఆమెకు కావాల్సింది వెండి గిన్నెలు, ఇంకా ముందుకెళ్తే బంగారు గిన్నెలు కావాలి. షీ థాట్ ఆఫ్ ది ఎక్స్క్విజిట్ ఫుడ్ సర్వ్డ్ ఇన్ మార్వలస్ డిషెస్. అది ఎక్స్క్విజిట్ ఫుడ్, అసలు ఎక్కడెక్కడో అద్భుతమైన వంటకాలు, బంగారపు అన్నం, చేపల గుడ్ల కూర, ఇట్లాంటి ఎక్సలెంట్, అంత భయంకరమైన రిచ్ వాళ్ళు తినే తిండి, అండ్ అది కూడా బంగారు గిన్నెల్లో, వెండి గిన్నెల్లో సర్వ్ చేయాలి. అది కూడా మతిల్దా గారు ఆమెమి చేయరు, పని మనుషులు ఉండాలి. షీ హ్యాడ్ నెయిదర్ ఫ్రాక్స్ నార్ జ్యువెల్స్. ఈమెకి ఫ్రాకులు లేవు, ఆభరణాలు లేవు, ఏమీ లేవు. అండ్ షీ హ్యాడ్ లవ్డ్ ఓన్లీ దోస్ థింగ్స్. ఆమెకి మాత్రం మంచి మంచి బట్టలు కావాలా, మంచి మంచి ఆభరణాలు కావాలా, కానీ అవేమీ లేవు. కానీ బ్రెయిన్లో, మైండ్లో మాత్రం అవన్నీ కూడా తిరగాడుతూ ఉంటాయి. షీ హ్యాడ్ ఏ రిచ్ ఫ్రెండ్, ఏ స్కూల్ మేట్ ఎట్ ద కాన్వెంట్. అసలు విషయం ఏంటంటే ఈమెకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఆమె చాలా చాలా రిచ్ అనమాట. తాను చదువుకునే కాన్వెంట్ అంటే యాక్చువల్గా ఇక్కడ క్రైస్తవ సన్యాసినులు ఉండేటటువంటి వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే పెళ్లి చేసుకోకుండా ఉంటారు, వాళ్ళు ఏంటంటే టీచ్ చేస్తూ ఉంటారు, అలాంటి స్కూల్ అనమాట కాన్వెంట్ అంటే యాక్చువల్గా. హూ షీ డిడ్ నాట్ లైక్ టు విజిట్. ఆమె చాలా రిచ్ ఫ్రెండ్, ఈమెకున్న ఫ్రెండ్, కానీ ఆమె అసలు ఏమైనా చూడాలనుకోదు. ఎందుకంటే షీ సఫర్డ్ సో మచ్ వెన్ షీ రిటర్న్డ్. ఎప్పుడైతే ఆమె యొక్క భోగ భాగ్యాలు చూసి ఆమె అసలు కుళ్ళుకునేదన్నమాట, కుళ్ళుబోద్ది. ఈమెకి మతిల్దాకి ఉన్నటువంటి ఇంకో అదనపు లక్షణం కుళ్ళుబోతనం. చూసింది అంటే మనశ్శాంతి ఉండదు, అదే ఏడుపు కొట్టుతనం. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే ఫర్దర్గా మీకు చివరికి వచ్చేసరికి తన ఏడుపు గొట్టుతనం, తన యొక్క అసలు ఏమాత్రం సుఖపడని తత్వం, ఎప్పుడు కలలు గనేటటువంటి నేను రిచ్, నా అందానికి తగ్గట్టుగా అనుకునే తత్వం తనని ఎంత దూరం తీసుకెళ్ళి ఎంత నాశనానికి ఆమెని తీసుకెళ్తుందో అదన్నీ చూసిన తర్వాత ఇవన్నీ కరెక్ట్ అనిపిస్తాయి అన్నమాట. ఎప్పుడు కూడా ఆమెను చూసి కుళ్ళుబోద్ది అనమాట, కుళ్ళుకుంటా ఉండేది. ఎందుకు కుళ్ళుబోద్ది అంటే ఒకళ్ళు బాగున్నారని చూస్తే ఓర్వలేనితనం, దాంతో ఆమె ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉండేది. వెళ్తే మాత్రం బాధపడతానే, నా ఫ్రెండ్కి ఏంది ఇంతనా, ఎన్ని ఆభరణాలు, ఎన్ని డ్రెస్సులు, ఏంది ఇది అని. యాక్చువల్గా ఎదుటిన్నోళ్ళు ఏంటో తెలుసుకోకుండా కేవలం పైన చూసుకుంటా పోతే ఎంత డేంజరో మతిల్దాని చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది. షీ వెప్ట్ ఫర్ ఓల్డ్ డేస్ ఫ్రమ్ డిస్పేర్ అండ్ డిసప్పాయింట్మెంట్. అది ఎందుకు ఏడుపు కొట్టుది, ఎందుకు కుళ్ళుబోద్ది అంటే ఇదే కారణం. ఏడుస్తానే ఉంటుంది, అమ్మో మా ఫ్రెండ్కి ఇందే, అయ్యో ఇన్ని ఆభరణాలు, వామ్మో వాయో ఇది. కాబట్టి అలాంటి మతిల్దా ఏంటంటే అసలు చూసి తట్టుకోలేనటువంటి తత్వంతో ఏడుస్తూ ఉండేది. దాంతో తన ఫ్రెండ్ దగ్గర కూడా వెళ్ళేది కాదు. మీకు 39 పేజీలోనే ఉంటుంది. వన్ ఈవినింగ్ హర్ హస్బెండ్ రిటర్న్ ఇలేటెడ్, బేరింగ్ ఇన్ హిస్ హ్యాండ్ ఏ లార్జ్ ఎన్వలప్. ఈయన ఒక పిచ్చి మహారాజు, ఎట్లా అయినా సరే తన భార్యని సంతోష పెట్టాలి అనేటటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఇతను ఏం చేస్తాడంటే అసలు ఎలా అయినా తనని ఆనంద పెట్టాలని మంచి భోజనాలు అవేమో ఆనవు. హియర్ హీ సెడ్ ఈజ్ సంథింగ్ ఫర్ యూ. అదిగో చూడు నీ కోసం ఏం తెచ్చానో. తన భార్యని ఎలాగైనా
సంతోషపెట్టాలి, తనని ఆనందంగా చూసుకోవాలి అనేసి ఎంతగానో తప్పించేటటువంటి ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి తన భర్త. ద మినిస్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ అండ్ మేడం జార్జ్, ఇదేదో రాంపోతినేని లాగుంది, మేడం జార్జ్ రాంపోనో ఆస్ ద ఆనర్ ఆఫ్ M&M Lozells Company Monday evening, January 18 at the minister's residence. ఈ విధంగా ఏంటంటే వీళ్ళని ఇన్వైట్ చేస్తున్నటువంటి ఒక కార్డ్ అనేది తీసుకుని వచ్చాడనమాట. అంటే ఒక పార్టీకి, గ్రాండ్ పార్టీకి, అసలు ఈమె ఎప్పుడు కూడా ఏడుపు మొహంతో ఉంటుంది, ఎట్లయినా సరే ఈమె కళ్ళల్లో ఆనందం చూడాలి తన భార్య కళ్ళల్లో అనేసి ఎంతగానో పరితపించేటటువంటి వ్యక్తి అనమాట భర్త. అయితే ఇవన్నీ తనకి అంతగా ఇది కాదు, ఇంకా 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 పేజ్ నెంబర్ 40 మీరు చూసినట్లయితే, షీ క్విక్లీ డ్రో అవుట్ ఏ ప్రింటెడ్ కార్డ్ ఆన్ విచ్ వర్ ఇన్స్క్రైబ్డ్ దీస్ వర్డ్స్. మనం చూసాం కదా, ఆ కార్డు తీసుకొచ్చాడు, ఆ కార్డు మీద చూసిందనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ డిలైటెడ్, మనకు నవ్వు ఉండదు, ఆనందం అస్సలే ఉండదు, ఎక్కడ ఏ కోశాన ఉండదు. యాజ్ హర్ హస్బెండ్ హ్యాడ్ హోప్డ్, తన హస్బెండ్ ఏదైనా సరే తన భార్య ఆనందపడాలి అని తీసుకొస్తాడు. తీసుకొచ్చి చూడంగానే భార్య కళ్ళల్లో ఆనందం కాదు కదా, విచారం ఎక్కువైపోద్ది అనమాట. షీ త్రూ ద ఇన్విటేషన్ స్పైట్ఫుల్లీ, కోపంగా ఆ ఇన్విటేషన్ని కార్డుని ఇసిరిగొట్టింది. అపాన్ ద టేబుల్ మర్మరింగ్, సొనుక్కుంటా వచ్చాడండి పెద్ద మొగాడు, తీసుకొచ్చాడు, అబ్బో అనుకుంటా. వాట్ డూ యూ సపోజ్ ఐ వాంట్ విత్ దట్, ఏమనుకుంటున్నావు దీన్ని తీసుకొచ్చావు, ఏం చేయాలనుకుంటున్నావు దీన్ని, నెత్తికేసి కొట్టుకోనా? బట్ మై డియరీ, కానీ నా ప్రియమైందానా, ఐ థాట్ ఇట్ వుడ్ మేక్ యూ హ్యాపీ. మతిల్దా, నీకు ఏంటంటే నీకు చాలా ఆనందం కలిగిద్ది అనుకున్నాను నేను. యూ నెవర్ గో అవుట్, ఎప్పుడు బయటికి వెళ్ళవు, మీ ఫ్రెండ్ ఇంటికి కూడా వెళ్ళవు, ఎందుకంటే నువ్వు ఏడుపు గొట్టు దానివి కాబట్టి, ఎందుకంటే నువ్వు పక్కన ఉన్న వాళ్ళని చూసి ఏడుస్తూ ఉంటావు కాబట్టి. ఆయన అనలేదు కానీ, బట్ ఆమె యొక్క బిహేవియర్ ఆ విధంగా ఉంటుంది, బయట కనబడదు కానీ, బట్ అదే. అండ్ దిస్ ఈజ్ అన్ అకేషన్, ఇది ఒకలాంటి సందర్భం ఇది. అండ్ ఏ ఫైన్ వన్, ఎందుకంటే ఇన్విటేషన్ ఉంది మనకి. ఎవ్రీబడి విషెస్ వన్ అండ్ ఇట్ ఈస్ వెరీ సెలెక్ట్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గ్రాండ్ పార్టీకి అటెండ్ అవుదాం అనుకుంటారు, కానీ ఎవరికి దొరకదు ఇది. నాట్ మెనీ ఆర్ గివెన్ టు ఎంప్లాయీస్, అసలు ఎంప్లాయీస్, అది కూడా క్లర్క్ స్థాయి వ్యక్తులకి ఎవరికి కూడా ఇవ్వరు ఇది. యూ విల్ సీ ద హోల్ అఫీషియల్ వరల్డ్ దేర్, నీకు అక్కడ మా ఆఫీసర్స్ అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ కనబడతారు, నీకు అక్కడే ఉంటారు. షీ లుక్డ్ ఎట్ హిమ్ విత్ అన్ ఇరిటేటెడ్ ఐ, కళ్ళు కూడా రొసలాడుతున్నాయి. అండ్ డిక్లేర్డ్ ఇంపేషెంట్లీ, అసహనంతో చెప్పింది, వాట్ డూ యూ సపోజ్ ఐ హ్యావ్ టు వే టు సచ్ ఏ థింగ్ యాజ్ దట్, మరి అలాంటి పార్టీకి నేను ఏం కట్టుకోమంటావయ్యా, ఏం కట్టుకోమంటావు, ఏముందని కట్టుకోమంటావు? హీ హ్యాడ్ నాట్ థాట్ ఆఫ్ దట్, హీ స్టామర్డ్. అయ్యో, నేను అసలు అది అంటే కొంచెం నత్తిగా మాట్లాడాను, నేను అదే ఆలోచించలేదే. వై ద డ్రెస్ యూ వేర్ వెన్ వీ గో టు థియేటర్ ఇట్ సీమ్స్ వెరీ ప్రెటీ టు మీ, అరే సినిమాకి తీసుకెళ్తా కదా నేను, అప్పుడు నువ్వు కట్టుకుంటావే, అది చాలా చాలా చక్కగా ఉంటుంది, అందంగా ఉంటుంది. హీ వాజ్ సైలెంట్, స్టూపిఫైడ్ ఇన్ డిస్మే అట్ ద సైట్ ఆఫ్ హిజ్ వైఫ్ వీపింగ్, ఇక కళ్ళ నిండా కన్నీళ్ళు, ఏడవడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఏడవడం మొదలుపెట్టిందో ఇతను చాలా సైలెంట్ అయిపోయాడు, అరే ఇదైపోయాడు, స్టన్ అయిపోయాడు. అయిపోయి బాధతో హీ స్టామర్డ్, వాట్స్ ద మ్యాటర్, ఏమైంది ఇప్పుడు, నువ్వేదో ఆనందపడతావని చక్కగా ఒక ఇన్విటేషన్ ఇచ్చారు మనకి, ఆ ఇన్విటేషన్ని మేడం జార్జ్ రాంపోనో ఆమె దగ్గర నుంచి వచ్చిందనమాట. ఇది ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక పార్టీ, అక్కడ అందరు అఫీషియల్స్ అందరు గ్యాదర్ అవుతారు. అలాంటి పార్టీకి మరి నిన్ను తీసుకెళ్దామంటే ఏడుస్తున్నావు ఎందుకని, ఏం కాదులే, ఉన్నది మంచి చేసుకో అని నచ్చజెప్పే ప్రయత్నం భర్త. బై ఎ వైలెంట్ ఎఫోర్ట్ షీ హ్యాడ్ కంట్రోల్డ్ హర్ వెక్సేషన్ అండ్ రెస్పాండెడ్ ఇన్ ఎ కామ్ వాయిస్, వైపింగ్ హర్ మాయిస్ట్ చీక్స్, నథింగ్, ఓన్లీ ఐ హ్యావ్ నో డ్రెస్ అండ్ కాన్సిక్వెంట్లీ ఐ కాంట్ గో టు దిస్ అఫైర్, గివ్ యువర్ కార్డ్ టు సమ్ కొలీగ్ హూజ్ వైఫ్ ఈజ్ బెటర్ ఫిటెడ్ అవుట్ దాన్ ఐ. ఇక చెప్పిందనమాట చాలా బాధతో, తన యొక్క చికాకుని, తన యొక్క మనోవేదన్ని అన్నిటినీ, నేను పుట్టడం అంబానీ ఫ్యామిలీలో పుట్టాల్సింది, అనవసరంగా క్లర్క్ ఫ్యామిలీలో పుట్టాను, ఆ క్లర్క్కి అంటగట్టారు, కాబట్టి
చాలా కామ్గా రెస్పాండ్ అవుతూ తన కన్నీళ్లు తుడుచుకుంటూ, ఏం లేదు, నా దగ్గర డ్రెస్ లేదు యాక్చువల్గా, కాబట్టి ఈ పార్టీకి నేనైతే అటెండ్ కాలేను, కాబట్టి ఏం చేస్తావంటే నువ్వు ఈ కార్డుని ఎవరికైనా నీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, నీ కొలీగ్స్, వాళ్ళకిచ్చి, ఎవరి వైఫ్ అయితే నాకన్నా దీనికి అర్హురాలో చూసి ఆమెకి. ఈ వాజ్ గ్రీవ్డ్. ఇస్తే ఇచ్చాడనుకో, అంటే నాకన్నా అర్హురాలు ఇంకోటి ఉంటుందనేది నీ అభిప్రాయమా, అయితే నన్ను ఎందుకు కట్టుకున్నావు అని చచ్చిపోతాడు వీడు. హీ వాజ్ గ్రీవ్డ్, బాధపడ్డాడు. బట్ ఆన్సర్డ్, కానీ ఆన్సర్ చెప్పాడు, లెటస్ సీ మతిల్దా, హౌ మచ్ వుడ్ ఏ సూటబుల్ కాస్ట్యూమ్ కాస్ట్. సరే, ఈ పార్టీకి అటెండ్ అవ్వాలనుకుంటున్నావు కదా, దానికి తగ్గ కాస్ట్యూమ్ అంటే దానికి తగ్గ డ్రెస్ కొను, ఎంత అవుతుందంటావు? సంథింగ్ దట్ వుడ్ సర్వ్ ఫర్ అదర్ అకేషన్, సంథింగ్ వెరీ సింపుల్. అంతేకాదు, ఈ పార్టీకే కాదు, బయట ఇంకా ఏ పార్టీకైనా వెళ్ళాలి అనుకుంటే సూట్ అవ్వాలి. పాపం ఈ నిజంగా పిచ్చి మారాలి. ఏ పార్టీ ఒక్కో పార్టీకి ఒక్కొక్కటి వేసుకొని వెళ్ళాలి. కానీ ఇతను ఏమనుకున్నాడు, అన్ని పార్టీలు కలిపి ఒకటి తీసుకుందాం అయింది అని అంటున్నాడు. షీ రిఫ్లెక్టెడ్ ఫర్ సమ్ సెకండ్స్, థింకింగ్ ఆఫ్ సమ్ that she could ask for without bringing it with an immediate refusal and a frightened exclamation for economical clerk. Finally she said in hesitating, ఇంకా పెళ్లి చేసుకున్నాడు కదా, ఎకనామికల్ క్లర్క్ అంటే డబ్బులు చాలా తక్కువగా ఉంటే ఏదైనా పొదుపుగా వాడుకోకపోతే నెల చివరి దాకా రాదు. కాబట్టి ఈమె ఒక సమ్ చెప్పాలనుకుంది, ఒక మొత్తం చెప్పాలనుకుంది. అయితే ఆ మొత్తం చెప్పిన తర్వాత వాళ్ళ ఆయన నో అని చెప్పకూడదు, రిఫ్యూజల్ ఉండకూడదు. అంతేకాకుండా భయపడి ఒక్కసారిగా కళ్ళు తేలేయకూడదు, ఫ్రైట్ అండ్ ఎక్స్క్లమేషన్ రాకూడదు ఆయన నోటెమ్మట. నోటెమ్మట ఏం రాకూడదు, నో అని రాకుండా, అలానే భయంకరమైన ఎక్స్ప్రెషన్లు, ఎక్స్క్లమేషన్లు, వామ్మో ఇంత అని అనుకోకుండా ఒక మొత్తం చెప్పేద్దామని రెడీ అయింది. ఎందుకు ఇదంతా చెప్తున్నాను మీకు చివరిలో బాగా అర్థమవుతుంది. ఫైనలీ షీ సెడ్ ఇన్ ఏ హెజిటేటింగ్, ఏదో హెజిటేట్ అవుతా అంటే చెప్పాలా వద్దా అని సంశయించుకుంటా చెప్పడం మొదలెట్టింది. వాయిస్, ఐ కెనాట్ టెల్ ఎగ్జాక్ట్లీ బట్ ఇట్ సీమ్స్ టు మీ దట్ 400 francs టు కవర్ ఇట్. ఇప్పుడు ఏంటంటే సంశయిస్తూ చెప్పింది. ఒక్కసారిగా ఒక పెద్ద అమౌంట్ చెప్తే వాళ్ళ ఆయన హఠాత్తుగా గుండె ఆగిపోతుంది, నో అని చెప్తాడు. అలా అనకుండా ఉండడానికి ఏం చేసింది అంటే, ఒక 400 ఫ్రాంకులు అయితే మంచి ఫ్రాక్ వచ్చిద్ది అని చెప్పింది. ఇది యాక్చువల్గా ఫ్రాన్స్కి సంబంధించిన కథ కాబట్టి కాబట్టి ఫ్రాంక్ అనేది రావడం జరిగింది. హీ టర్న్ లిటిల్ పేల్. 400 ఫ్రాంకులు అనగానే ఈయనకి ఫ్యూజులు బల్బులు ఎగిరిపోయినాయి, మొహం అంతా పాలిపోయింది. పేలం అంటే పాలిపోవడం. ఫర్ హీ హ్యాడ్ సేవ్డ్ జస్ట్ దిస్ సమ్ టు బై ఏ గన్. యాక్చువల్గా ఈ సమ్ని, ఈ 400 ఫ్రాంకులు ఉన్నాయే అంతే అతని దగ్గర ఉన్నాయి యాక్చువల్గా. ఆ విషయం మతిల్దాకి బాగా తెలుసు, అందుకనే దానికి టెండర్ వేసిందనమాట. ఎందుకు అతను దాచిపెట్టుకున్నాడు అంటే, ఒక గన్ కొనుక్కుందాం, that he might be able to join some hunting parties next summer. నెక్స్ట్ సమ్మర్కి టార్గెట్ పెట్టుకొని ఏదో కొద్దిగా దాచిపెట్టుకుంటున్నాడు. ఒక 400 ఫ్రాంకులు ఉంటే గనక, ఒక గన్ ఉంటే తన సహచరులతో పాటు వేటకి వెళ్ళొచ్చు ఈ పిట్టల్ని కాల్చడానికి అనేసి. హూ వెంట్ టు షూట్ లాక్స్ ఆన్ సండేస్ లార్కులను చంపడానికి, అంటే ఈ పక్షుల్ని చంపడానికి వెళ్దాం, ఈ పిట్టలను చంపడానికి అని. Nevertheless, అయినప్పటికీ he answered, very well, I'll give you 400 francs. ఆ 400 ఫ్రాంకులు నేను ఇస్తాలే, బట్ ట్రై టు హ్యావ్ ఏ ప్రెటీ డ్రెస్. కాకపోతే మంచి డ్రెస్ కొనుక్కో, ఎప్పటికైనా ఏ అకేషన్కైనా నీకు చక్కగా సరిపోయేటట్టు, అనవసరంగా ఇది కాకుండా చూడు. ఎందుకంటే తాను చాలా కష్టపడి మోజుపడి మరి ఒక గన్ను కొనుక్కుందాం అనుకున్నాడు. దానికన్నా కూడా భార్య మొహంలో ఒక చిరునవ్వు చూద్దాం అని అనుకున్నాడు. ద డే ఆఫ్ ద బాల్ అంటే పార్టీ. బాల్ అంటే మనం ఆడుకునే బాల్ కాదు, ఇక్కడ పార్టీ అనమాట. ద డే ఆఫ్ ద బాల్ అప్రోచ్ అండ్ ఎంలోజ్ సీమ్డ్ సాడ్. ఇప్పుడు మరలా స్టార్ట్ అయింది కథ. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, పార్టీ అనేది ఆ రోజు స్టార్ట్ అయింది. ఇక్కడ ఎంఎంఈ లోయిజల్ అన్నాడు. మనం మతిల్దా గురించి కదా చెప్పుకుంటుంది. ఈ ఎంఎంఈ లోయిజల్ ఎవరు? ఆమె కూడా బాధగా ఉంది. ఏంటంటే ఎంఎంఈ అంటే మిస్సెస్ అని అర్థం. మిస్సెస్ లోయిజల్ అంటే లోయిజల్ యొక్క భార్యమని.
భార్యామణి అని అర్థం అనమాట. ఆమె ఇంకా బాధగా ఉంది. పాపం 400 ఫ్రాంకులతో ఆమె కొనుక్కుంది. అయినా కానీ పాపం చాలా డిస్టర్బ్డ్గా, బాధగా, చాలా యాంగ్షియస్గా, అయ్యో నేనేంటి అనేసి, ఇలా ఏంటి అనేసి బాధపడిపోతుంది. నెవర్దలెస్ అయినప్పటికీ హర్ డ్రెస్ వాజ్ నియర్లీ రెడీ. తన డ్రెస్ అంతా రెడీ అయిపోయింది. పార్టీకి టయానికి అందుతుంది, ఆమె వేసుకుంటుంది, వెళ్ళగలుగుతుంది. కానీ అయినా కానీ బాధే, మొహంలో చిరునవ్వు లేదు. హర్ హస్బెండ్ సెడ్ టు హర్ వన్ ఈవినింగ్, ఒక సాయంకాలం చెప్పాడు. సాయంకాలం మాటలు జరిగినాయి. ఏంది ఆ మాటలు అంటే, వాట్స్ ద మ్యాటర్ విత్ యూ, ఏంది, ఏం జరిగింది, ఎందుకు అలా ఉన్నావు? యూ యాక్టెడ్ స్ట్రేంజ్లీ ఫర్ 2 or 3 days, 2-3 రోజుల నుంచి చాలా నువ్వు గందరగోళంగా ఉన్నావు. నువ్వు మామూలుగా లేవు, చాలా గందరగోళంగా ఉన్నావు, నన్ను ప్రశాంతంగా ఉండనీయట్లేదు, ఏమైందో చెప్తే కదా నాకు అర్థమైంది అన్నాడు లూయిజెల్. దానికి మిస్సెస్ లూయిజెల్ ఏముందో చూద్దాం. అండ్ షీ రెస్పాండెడ్, ఐ ఆమ్ వెక్స్ నాట్ టు హ్యావ్ ఏ జ్యువెల్. నాకు ఎప్పుడు చాలా చిరాకు ఉంది, ఎందుకంటే నాకు మెడలో నెక్లెస్ వేసుకోవడానికి. అందరు ఆడవాళ్ళు ఇలా ఉండరు, కొందరు ఇలా ఉంటారు. ఏంటంటే ముందు చిన్న చిన్నగా, కొద్ది కొద్దిగా నరుక్కుంటా వస్తుంది అన్నమాట. ఏమో డ్రెస్ అయిపోయింది, ఉన్న 400 ఫ్రాంకులు అవగొట్టింది, ఇప్పుడు ఆభరణం దగ్గరకు వచ్చింది, ఒక నెక్లెస్ కావాలి. ఐఎమ్ వెక్స్డ్ నాట్ టు హ్యావ్ ఎ జ్యువెల్, నథింగ్ టు యాడ్ ఆన్ మై సెల్ఫ్ విత్. వేసుకోవడానికి ఎలాంటి నెక్లెస్ లేదు మెడలో. ఐ షల్ హ్యావ్ సచ్ ఎ పావర్టీ స్ట్రికెన్ లుక్. ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకుని నేను అద్దంలో చూసుకుంటే ఎలా ఉన్నాను తెలుసా? పావర్టీ స్ట్రికెన్ లుక్, పేదరికం మొహాన కొట్టుకొచ్చినట్టు కనబడుతుంది, మెడ బోసిపోతుంది. ఐ వుడ్ ప్రిఫర్ నాట్ టు గో దిస్ పార్టీ. ఈ పార్టీకి నేను రాను, నేను వెళ్ళను అనేసి చెప్పేసింది. ఈ రిప్లైడ్, యూ కెన్ వేర్ సమ్ న్యాచురల్ ఫ్లవర్స్. చక్కగా పూలు పెట్టుకో, ఇప్పుడు ఏం పెద్ద అధికారి భార్య కాదు, నువ్వు పూలు పెట్టుకో. ఇన్ దిస్ సీజన్ దే లుక్ వెరీ చిక్. ఈ సీజన్లో ఏంటి, పూలు అనేవి వస్తాయి. ఆ పూలు అనేవి అంటే చిక్ అంటే ఏంటంటే ఆ డ్రెస్కి వాటికి అదే నప్పడం అంటారే, ఆ డ్రెస్కి సెట్ అయిపోద్ది అనేసి అట్లా అనమాట. సెట్ అయిపోద్ది ఆ డ్రెస్కి, చక్కగా నీకు ఆ ఫ్లవర్స్, న్యాచురల్ ఫ్లవర్స్ పెట్టుకున్నా ఆ డ్రెస్కి సెట్ అయిపోద్ది. షీ వాజ్ నాట్ కన్విన్స్డ్. ఆమెకి ఏమాత్రం కన్విన్స్ చేయలేకపోయాడు లూయిజెల్. నో, షీ రిప్లైడ్, మతిల్దా, నో నో నో. మతి ఉన్నది కాదు మతిల్దా, అందుకే మతిల్దా అయింది. దేర్ ఇస్ నథింగ్ మోర్ హ్యూమిలియేటింగ్ దాన్ టు హ్యావ్ ఎ షాబీ ఎయిర్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ రిచ్ ఉమెన్. అసలు ఇట్లా నాకు చాలా అవమానకరంగా ఉంటుంది. అక్కడ వచ్చే వాళ్ళంతా ఎవరు, రిచ్ ఉమెన్. అలాంటి వాళ్ళ మధ్య నేను ఒక నార్మల్ షాబీ ఎయిర్. ఇట్స్ నథింగ్ మోర్ హ్యూమిలియేటింగ్ దాన్ టు హ్యావ్ ఏ షాబీ ఎయిర్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ రిచ్ ఉమెన్. అంతమంది రిచ్ ఆడవాళ్ళ మధ్య నేను ఆ విధంగా ఉండడం అనేది నాకు ఇష్టం లేదు, నాకు అవమానకరం. దెన్ హర్ హస్బెండ్ క్రైడ్ అవుట్, ఇంకా గట్టి కేకేసాను, హౌ స్టూపిడ్ వి ఆర్, గో అండ్ ఫైండ్ యువర్ ఫ్రెండ్ ఫార్షియా అండ్ ఆస్క్ హర్ టు లెండ్ యూ హర్ జ్యువెల్స్. అవునా, అలా అయితే పో, నీ ఫ్రెండ్ దగ్గరకు పోయి అడుగు, అమ్మా ఏంది నెలలో నెక్లెస్ కావాలని అడుగు, పో పో, అడిగి తెచ్చుకోపో. షీ అట్టర్డ్ ఏ క్రై ఆఫ్ జాయ్. అవునా, నిజంగా అట్లా చేయాలా? ఇట్ ఈస్ ట్రూ షీ సెడ్. నిజంగానేనా, వెళ్ళి తెచ్చుకోనా? ఐ హ్యాడ్ నాట్ థాట్ ఆఫ్ దట్. అసలు నాకు ఐడియానే రాలేదండి. చాలా మంచిగా అసలు భలే చెప్పారే. మిస్సెస్ ఫారెస్టియర్ దగ్గరికి వెళ్ళిపోయి నేనేం చేస్తానంటే ఇప్పుడు నగ తెచ్చుకుంటాను, ఇక్కడే పెద్ద టర్నింగ్ జరిగిద్ది, మామూలుగా జరగదు అనమాట. ద నెక్స్ట్ డే షీ టుక్ హర్ సెల్ఫ్ టు హర్ ఫ్రెండ్స్ హౌస్ అండ్ రిలేటెడ్ హర్ స్టోరీ ఆఫ్ డిస్ట్రెస్. వెళ్ళిపోయి తన ఫ్రెండ్కి కథ అంతా చెప్పిద్ది అనమాట. నా భర్త పాపం రమ్మన్నాడు, కాకపోతే డ్రెస్కి 400 ఫ్రాంకులు అయినాయి, ఇప్పుడు మెడలో వేసుకోవడానికి ఏమీ లేదు. ఫ్రాంటియర్, మిస్సెస్ ఫ్రాంటియర్ వెంట్ టు హర్ క్లోజెట్. పాపం ఈమె ఎవరంటే మిస్సెస్ ఫ్రాంటియర్ రిచ్ ఫ్రెండ్, కాన్వెంట్లో చదువుకునేటప్పుడే రిచ్ ఫ్రెండ్. ఈమె స్థాయిని చూసి ఈమె ఎప్పుడు కుళ్ళుకునేది. వెంట్ టు హర్ క్లోజెట్ అంటే తన యొక్క బీరువా లాగా ఉంటుంది కదా, బట్టలు పెట్టుకునే బీరువా, దాని దగ్గరికి వెళ్ళిపోయి టుక్ అవుట్ ఏ లార్జ్ జ్యువెల్ కేస్, మంచి జ్యువెల్ కేస్, ఆభరణాల సెట్ మొత్తం ఉన్నది తీసింది. బ్రాట్ ఇట్, ఓపెన్ ఇట్ అండ్ సెట్, చూస్ మై డియర్, నీకు ఏది కావాలో తీసుకో. ఎందుకు తీసుకోమందు, అవన్నీ నిజమైతేగా, అవన్నీ డూప్లికేట్ సెట్. ఈమె డూప్లికేట్ చూసి అందరి జీవితాలు అద్భుతంగా వెలిగిపోతున్నాయని చెప్పి ఏం చేస్తుంది, అబ్బో ఎంత గొప్ప అని ఈమెని ఏడుస్తా, ఈమె స్థితిని చూసి ఈమె ఏడుస్తా, భర్తని ఏడిపిస్తా, మొత్తాన్ని తన జీవితాన్ని నాశనం చేసుకుంది మతిల్దా. అండ్ నెక్స్ట్ మనకి ఇవన్నీ కనబడతాయి.
షీ సాట్ ఫస్ట్ సమ్ బ్రాస్లెట్స్ చూసింది. కాలర్ ఆఫ్ పర్ల్స్ అంటే మెడకి ఇక చుట్టేసుకోవచ్చు అనమాట ఆభరణం, అట్లా ఉంటుంది, ముత్యాలే ఉంటాయి. దెన్ ఏ వెనీషియన్ క్రాస్ ఆఫ్ గోల్డ్ అండ్ జ్యువెల్స్ ఆఫ్ అడ్మిరబుల్ వర్క్మ్యాన్షిప్. ఇక వెనీస్ క్రాస్ అనేసి తర్వాత చక్కగా అద్భుతంగా చేయఉన్నాయి. 1 గ్రామ్ గోల్డ్ లాంటివి కూడా కావవి. షీ ట్రైడ్ ద జ్యువెల్స్ బిఫోర్ ద గ్లాస్. అన్నీ పెట్టుకొని అద్దంలో చూసుకుంది. హెజిటేటెడ్, కానీ కొంచెం ఎందుకో సంశయించింది. బట్ కుడ్ నెయిదర్ డిసైడ్ టు టేక్ దెమ్ నార్ లీవ్ దెమ్. అన్నిటిని పట్టుకెళ్తే బాగుండిద్దా, లేకపోతే ఒకదాన్ని విడిచిపోయిన ఏందో గందరగోళం ఉంది ఇవన్నీ ఏందో. దెన్ షీ ఆస్క్డ్, హ్యావ్ యూ నథింగ్ మోర్? ఇంకా ఉన్నాయా చూపించు ఇంకా అని చెప్పింది ఈ యొక్క మతిల్డా. ఎస్, లుక్ ఫర్ యువర్ సెల్ఫ్, నువ్వే చూసుకోమ్మా అని చెప్పేసింది మిసెస్ ఫ్రాంటియర్. ఐ డు నాట్ నో వాట్ విల్ ప్లీజ్ యూ, నీకేం నచ్చుతుందో నాకు తెలియదు కదా. సడన్లీ షీ డిస్కవర్డ్ ఏ బ్లాక్ సాటిన్ బాక్స్. అప్పుడే ఆమెకు ఒక బాక్స్ కనబడింది. ఏ సూపర్ నెక్లెస్ ఆఫ్ డైమండ్స్, అందులో డైమండ్స్ పొదిగినటువంటి నెక్లెస్ ఉంది. హర్ హ్యాండ్స్ ట్రెంబుల్డ్ యాజ్ షీ టుక్ ఇట్ అవుట్. తన యొక్క చేతులు వణికినాయి అన్నమాట. అసలు ఏంది వజ్రాలతో పొదిగినటువంటి నగ ఇది, వామ్మో తీసుకునే చేతులు వణికినాయి అనమాట. ఇది ఏంటంటే చూడటానికి చాలా రిచ్గా అనిపించింది, ఎందుకంటే అది బ్లాక్ సిల్క్ గుడ్డతో చుట్టబడినటువంటి బాక్స్లో ఈ వజ్రాలన్నీ కనబడి తీయంగానే జిగేలంది, అట్లా తీసుకుంది. షీ ప్లేస్డ్ ఇట్ అబౌట్ హర్ థ్రోట్ అగేన్స్ట్ హర్ డ్రెస్, వాజ్ ఎక్స్టాటిక్. అసలు వేసుకోగానే ఎలా ఉందంటే జిగేల్ అసలు మెరిసిపోతా ఉంది ఏమో. అదే అంటారు మెరిసేదంతా బంగారం కాదు అనేసి. అయితే ఇంకోటి ఉంటుంది, మన వెనిస్ ఒక కథ ఉంటుంది, షేక్స్పియర్ రాసిన దాంట్లో, మర్చెంట్ ఆఫ్ వెనిస్. ఎవరి బుద్ధి ఎలాంటిదో అలాంటివే చూస్ చేసుకుంటారని 3 బాక్సులు ఉంటాయి, ఒక బాక్స్ చూస్ చేసుకోవాలా. ఎలాంటి బుద్ధి ఉన్నోళ్ళు అదే బాక్స్ తన తండ్రి చనిపోతా 3 బాక్సులు పెడతాడు. ఎవడైతే కరెక్ట్ బాక్స్ చూస్ చేస్తాడో, పోర్షియా బొమ్మ ఉన్నది సెలెక్ట్ చేసుకుంటా పోర్షియా దక్కింది. ఆ 3 బాక్సులు చూసుకొని ఎవడు ఎలాంటి బుద్ధి ఉన్నాడో వాడు సెలెక్ట్ చేసుకుని ఈమె బుద్ధి చూపిస్తుంది అనమాట. కరెక్ట్ బాక్స్ చూస్ చేసుకునేది. ఎందుకంటే ఈ బాక్సు ఈమె జీవితాన్ని ఎంత ఛిద్రం చేస్తుందో అంత ఛిద్రం చేస్తుంది. అసలు చాలా ఆశ్చర్యం, ఎంత ఎక్స్టాటిక్, పరమానంద భరితురాలైపోతుంది అనమాట. దెన్ షీ ఆస్క్డ్ ఇన్ ఏ హెజిటేటింగ్ వాయిస్, ఫుల్ ఆఫ్ యాంగ్జైటీ, కుడ్ యూ లెండ్ మీ దిస్, ఓన్లీ దిస్, ఒక్కటే ఇది ఇవ్వా, ఇది ఇచ్చేవా నాకు అంటే పెట్టుకొని ఇచ్చేస్తాలే మళ్ళీ అని సంశయిస్తా డౌట్గా అడిగింది. ఇచ్చిద్దో ఇవ్వదో ఫ్రెండ్? వాయ్ ఎస్ సర్టెన్, నువ్వు అలా అడుగుతాయింది, ఇచ్చేస్తా. ఎందుకంటే అది తుకాస్ది కాబట్టి, ఏమి పనికిరాంది కాబట్టి, అది మెరవడానికి మెరుస్తుంది కానీ అది చాలా తక్కువ ఖరీదు, 1 గ్రామ్ గోల్డ్ లాంటిది కూడా కాదు, అది డమ్మీ అనమాట, డమ్మీ పీస్. ఎందుకు ఇవ్వను ఇవన్నీ చెప్పదా, డమ్మీ పీస్ ఇవన్నీ కాదు. ఏంటంటే మనిషి మానసిక స్థితిని బట్టి తాను చూస్ చేసుకున్నది కూడా అలాంటి జీవితం అయిపోతుంది. ఇది చాలామందికి, ఆడవాళ్ళనే కాదు మగవాళ్ళ పరిస్థితులు కూడా ఇలానే ఉంటాయి. హైగా ఆలోచించడం, ఉన్న జీవితాన్ని జాగ్రత్త చేసుకోలేకపోవడం, జీవితాన్ని ఛిద్రం చేయడం, వాళ్ళ జీవితం నాశనం చేసిందని కాకుండా పక్కన వాళ్ళకి కూడా నాశనం చేయడం, మేమంతా బాగున్నాం అనే భ్రమలో బతకడం, ఇవన్నీ కూడా మతిల్డా ఎందుకు ఇచ్చారంటే దిస్ ఈస్ ద రీజన్. పేజ్ నెంబర్ 42. షీ ఫెల్ అపాన్ ద నెక్ ఆఫ్ హర్ ఫ్రెండ్. వెంటనే వెళ్ళి కౌగిలించేసుకునేది మతిల్డా మిసెస్ ఫ్రాంటియర్ని. ఎంప్రెస్డ్ విత్ ప్యాషన్, అసలు గట్టిగా వాటేసుకుని కౌగిల్లో బిగిసేసిద్ది. అండ్ దెన్ వెంట్ అవే విత్ హర్ ట్రెజర్. తాను సంపాదించినటువంటి ఏదైతే ట్రెజర్, పెద్ద అసలు నేను సాధించాను అన్నట్టుగా ఆ నగ ఒకటి వేసుకొని వెళ్ళిపోతుంది. ద డే ఆఫ్ ద బాల్ అరైవ్డ్. ఆ పార్టీ, బాల్ అంటే చెప్పుకున్నాం కదా, బంతి కాదు, అంటే బంతి అని మనం తెలుగులో అంటాం, బంతికి వెళ్ళాడని పార్టీకి వెళ్ళింది అనమాట. ఇంకా డే ఆఫ్ ద బాల్ అరైవ్డ్ అంటే ఆ పార్టీ ఓకే స్టార్ట్ అయింది. ఇక ఆ రోజు వచ్చేసింది, ఈమె డ్రెస్ వేసుకుంది, ఆ నగ పెట్టుకుంది. మిసెస్ లోయిజల్ వర్ గ్రేట్ సక్సెస్. మామూలుగా కాదు, అసలు అందరు కూడా ఈమె వైపు చూడడమే. ఎందుకంటే ఆమె వేసుకున్న నగ జిగేల్ అని అసలు బాగా మెరిసిపోతుంది. షీ వాజ్ ద ప్రెట్టియెస్ట్ ఆఫ్ ఆల్. అందరికన్నా అందంగా ఉంది. ఎలిగెంట్, అసలు చాలా అపురూపంగా ఉంది. గ్రేషియస్, స్మైలింగ్ అండ్ ఫుల్ ఆఫ్ జాయ్. తన మనసులో ఎంత ఆనందం ఉందో మొహంలో కనబడుతుంది. యాక్చువల్గా అది డమ్మీ పీస్, అది యాక్చువల్గా కనీసం పిచ్చిది అనమాట, పిచ్చి నగలు అనమాట. అది ఊరికి ఏదో ప్లాస్టిక్తో తయారు చేసి
కాంతి పడితే మెరుస్తూ ఉంది అంతే. ఆల్ ద మెన్ నోటీసర్, అందరు ఆమెని చూశారు. ఆస్క్ హర్ నేమ్, ఏంటి ఆమె పేరేంది, అండ్ వాంటెడ్ టు బి ప్రెజెంటెడ్, అసలు ఆమె కళ్ళల్లో పడాలి, ప్రజెంట్ చేయించుకోవాలి ఆమె చేత అని కోరుకున్నారు మగాళ్ళందరూ. షీ డాన్స్ విత్ ఎంతూజియాజం, చాలా చాలా ఆనందంగా డ్యాన్స్ వేసింది. ఇంటాక్సికేటెడ్ విత్ ప్లెజర్, ఎవరైనా తాగి మత్తులవుతారు, ఈమె సంతోషంతో మత్తు పెట్టింది ఈమెకి. థింకింగ్ ఆఫ్ నథింగ్ బట్ ఆల్ దిస్ అడ్మిరేషన్, అందరూ మెచ్చుకోవడమే. దిస్ విక్టరీ సో కంప్లీట్ అండ్ స్వీట్ టు హర్ హార్ట్, ఇది తాను ఎప్పటి నుంచో కంటున్న కళ మతిల్దా, తన ఊహల్లో నుంచి నిజంగా సక్సెస్ సాధించానంటే ఆ రోజే. అంత ఆనందపడిందనమాట ఆ ఒక్కరోజు. తర్వాత ఆ ఒక్క రోజుని తిట్టుకునిద్దామా, ఓ రేంజ్లో తాను కూర్చొని కిటికీ దగ్గర ఎంత తనను తాను తిట్టుకుంటుంది అంటే, ఆ ఒక్కరోజు నా జీవితంలో లేకపోతే ఎంత బాగుండో అయ్యో అనుకుంటుందన్నమాట. షీ వెంట్ హోమ్ టువర్డ్స్ 4 o'clock in the morning. ఎప్పుడు దాకా వీరు పార్టీలో ఉంటారంటే రాత్రంతా పార్టీయే. 4ంటికి కదిలిద్ది ఇంటికి. హర్ హస్బెండ్ హ్యాడ్ బీన్ హాఫ్ ఎస్లీప్ ఇన్ వన్ ఆఫ్ ద లిటిల్ సెలూన్ సిన్స్ midnight. ఆ పార్టీ జరుగుతూనే ఉంది. పాపం వాళ్ళ భర్త ఎక్కడో దూరాన, అది ఎక్కడో పక్కన సెలూన్లో రాత్రంతా నిద్ర వస్తూ, మరి పొద్దున్నే డ్యూటీ చేసుకోవాల్సిన వ్యక్తి అయ్యే, ఇక అతను సెలూన్లో ఆ రాత్రంతా మధ్యరాత్రి నుంచి కునుకులు పడతా ఆడు వెయిట్ చేస్తూ ఉంటాడు. విత్ 3 other gentlemen whose wives were enjoying themselves very much. ఇక దొరికింది అదును కాబట్టి ఈ ఆడోళ్ళు చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళు మాత్రం పాపం వేరే వెయిటింగ్ చేస్తా కునుకుపాట్లు పడుతున్నారు పక్కనున్న ప్రాంతాల్లో. He threw around her shoulders the modest wraps they had carried, whose poverty clashed with elegance of the ball costume. ఇక అమ్మగారు వచ్చాడనమాట, భర్త మతిల్దా యొక్క భర్త వచ్చేసి ఏం చేశాడంటే భుజాల మీద కోట్ వేసాడు. ఏ కోటు, చలి దేశాలు కాబట్టి ఇవి మంచి ఉన్నితో, లేకపోతే ఫర్ అంటారు, ఈ యొక్క జంతువుల యొక్క ఏవైతే వెంట్రుకలు ఉంటాయో వాటితో చేసినటువంటి కోట్ ఉంటాయి, అది వేశాడనమాట. మోడెస్ట్ అంటే చీప్, ఇక్కడ చీప్ అని అర్థం. అంటే చీప్గా ఉన్నటువంటి అదేం కానీ వెంటనే అది సింబల్ కనబడిద్ది అనమాట, పావర్టీ. ఓ వీళ్ళు ఇంత పేదవాళ్ళ, అంత తక్కువ నాశరకం ఇవి వాడుతున్నారు ఫర్ కోట్ అనేది అని తెలిసిపోద్ది. అలాంటిది వేసాడనమాట భుజం మీద. విత్ ద ఎలిగెన్స్ ఆఫ్ బాల్ కాస్ట్యూమ్. బాల్ అంటే పార్టీ కాస్ట్యూమ్ ఏదైతే ఉందో దానికిను అతను వేసిన భుజం మీద వేసినటువంటి ఆ కోట్కి ఏమాత్రం సంబంధం లేదు, అసలు కంప్లీట్ ఆపోజిట్గా ఉందన్నమాట. షీ విష్డ్ టు హరీ అవే ఇన్ ఆర్డర్ నాట్ టు బి నోటీస్ బై అదర్ ఉమెన్ హూ ఆర్ ర్యాపింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ రిచ్ ఫర్స్. మిగతా వాళ్ళేమో రిచ్ బాగా ధనం ఉంది, డబ్బులు ఉన్నాయి కాబట్టి దే కెన్ షో కేస్. కానీ ఈమె వేసుకున్న డ్రెస్కి ఏదైతే జ్యువెల్ ఉందో దానికి తగింది కాదు వేసుకున్న కోటు. దాంతో వెంటనే వాళ్ళ ఆయన్ని కొంచెం అనుకుంటా వెంటనే స్పీడ్గా కిందకి దిగేసింది అనమాట. ఎవరు నన్ను నోటీస్ చేయకూడదు. లోయిజల్ డిటైనర్, లోయిజల్ పట్టుకున్నాడు. ఏమైంది, వెయిట్, కొంచెం ఆగు, ఎందుకని, నేను ఒక క్యాబ్ని పిలుస్తా, ఆగు, ఐఎమ్ గోయింగ్ టు కాల్ ఏ క్యాబ్, ఉంటూ క్యాబ్ని పిలుస్తాను నేను, అంత తొందరపడ మాకు, నగలు ఉన్నాయి, ఏంది నువ్వు ఇట్లా. బట్ షీ వుడ్ నాట్ లిజన్ అండ్ డిసెండెడ్ ద స్టెప్స్ ర్యాపిడ్లీ. వెంటనే అది ఎప్పుడైతే అట్లా వేసాడో ఎవరికి కనబడకుండా ఉండడానికి ఏం చేసిందంటే ధన ఆ మెట్లు దిగేసింది. వెన్ దే వర్ ఇన్ ద స్ట్రీట్ దే ఫౌండ్ నో క్యారేజ్. సరే ఇతను ముందు క్యాబ్ పిలిచి రెడీగా పెడతానమ్మా, నువ్వు వద్దు కానీ అంటే ఈమె గబగబా దిగేసింది. ఎందుకని, బాగా చలిగా ఉంది, పొద్దున పూట పైన కోట్ వేసుకుంది. ఆ కోట్ చూస్తే చాలు ఇళ్ళు అత్యంత పేదోళ్ళని అర్థం అయిపోద్ది, అది రికగ్నైజ్ చేయకూడదు. అందుకని వీధిలోకి వచ్చేసింది. ఎలాంటి క్యాబు దొరకలా. దే బిగాన్ టు సీక్ ఫర్ వన్, హెయిలింగ్ ద కోచ్ మ్యాన్ హూమ్ దే సా ఎట్ డిస్టెన్స్. మొత్తానికి ఎక్కడో దూరాన్ని ఉంటే కేకలు వేశారు. గుర్రపు బగ్గి అన్నమాట. గుర్రాల కోచ్మెన్ అంటే గుర్రపు బగ్గి మీద, గుర్రం మీద వెనకాలేమో ఒక రిక్షా లాగా ఉంటుంది, గుర్రానికి రిక్షా కట్టేసినట్టు ఉంటుంది, దాంట్లో ఎక్కారు. దే వాక్డ్ అలాంగ్ టువర్డ్ ద రివర్ హోప్లెస్ అండ్ షివరింగ్. ఎవరు లేరు అక్కడ, కోచ్మెన్ ఎవరు లేరు, అంటే ఈ ఎట్లాంటి హార్స్ కానీ ఏమీ లేవు. వాళ్ళు ఏం చేశారంటే ఆ నది ఉన్న దిశగా వెళ్ళిపోయారు వణుక్కుంటా.
ఫైనల్లీ దే ఫౌండ్ వన్ ఆఫ్ దోస్ ఓల్డ్ క్యారేజెస్ దట్ వన్ సీస్ ఇన్ ప్యారిస్ ఆఫ్టర్ నైట్ ఫాల్. చివరికి ఎట్లానో ఒకలాగా ఒక గుర్రపు బగ్గీ అనేది దొరికింది, దాన్ని ఎక్కేశారు. ఇక వీళ్ళు బయలుదేరారు. ఇట్ టుక్ దెమ్ యాజ్ ఫార్ యాజ్ దే డోర్ అండ్ దే వెంట్ వెరీలీ అప్ టు ది అపార్ట్మెంట్. ఇక ఆ బీద అపార్ట్మెంట్కి, ఏదైతే మొత్తం పాడైపోయిన గోడలు ఉన్నటువంటి, చిరిగిపోయి అరిగిపోయిన ఫర్నిచర్ ఉన్నటువంటి దాంట్లోకి అలసిపోయి, వేరీలీ అంటే అలసిపోయింది ఏమో బాగా, అతను కూడా అలసిపోయాడు, నిద్ర వస్తుంది. ఇట్ వాజ్ ఆల్ ఓవర్ ఫర్ హర్ అండ్ ఆన్ హిస్ పార్ట్ హీ రిమెంబర్ దట్ హీ వుడ్ హ్యావ్ టు బీ ఎట్ ద ఆఫీస్ బై 10 o'clock. అది ఇతను తెల్లారి 4 ఎంతో కష్టం మీద గంట పట్టి ఉండిద్ది, ఇక 10ంటికి ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఇతను. ఆమె కూడా అయిపోయింది, అంతా అలసిపోయింది. ఇక అతనికి గుర్తుందల్లా ఒకటి, 10ంటికి ఆఫీస్కి వెళ్ళాలి. షీ రిమూవ్డ్ ద ర్యాప్స్ ఫ్రమ్ హర్ షోల్డర్స్ బిఫోర్ ద గ్లాస్ ఫర్ ఎ ఫైనల్ వ్యూ ఆఫ్ హర్ సెల్ఫ్ ఇన్ హర్ గ్లోరీ. తాను ఒక్కసారిగా ఏదైతే ర్యాప్ అంటే ఆ కోట్ అనమాట, ఆ కోట్ తీసి పక్కన పడేసి తన యొక్క అత్యంత అందమైన రూపాన్ని మరలా ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే ఇదే లాస్ట్ టైం అనమాట తనకి, ఇంకా తర్వాత చూసుకోలేదు. సడన్లీ షీ అట్టెడ్ ఏ కై. స్టార్ట్ అయిందండి అసలు సిసలు కథ, ఇక్కడ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఆమె చూసుకోవాలని అలా అద్దంలో చూసుకుందో జరగరాంది ఒకటి జరిగిపోయింది. గట్టిగా ఒక కేకేసింది. ఆ నెక్లెస్ వాజ్ నాట్ అరౌండ్ హర్ నెక్. తన మెడ చుట్టూ ఉండాల్సినటువంటి నెక్లెస్ లేదండి. ఇప్పుడు సాంగ్ వచ్చింది అనమాట, ఎక్కడో పడ్డాది చూడు నా నెక్లెస్ అనే పాట ఉంటుంది. ఆ పాట స్టార్ట్ అయితే ఇక లోయిజల్ ఆల్రెడీ హాఫ్ అన్డ్రెస్. పాపం ఇతను ఏం చేశాడు, డ్రెస్ తీసేసి నైట్ డ్రెస్ వేసుకొని కొంచెం నిద్రపోదాం అనుకున్నాడు. గట్టి క్యాక్ వేసేసరికి వాట్స్ ద మ్యాటర్, ఏమైంది? షీ టర్న్ టువర్డ్స్ హిమ్ ఎక్సైటెడ్లీ. ఆదుర్దాతో గుండెలు 102 కొట్టుకుంటున్నాయి ఇద్దరి. ఐ నో లాంగర్ హ్యావ్ మిస్సెస్ ఫ్రాస్టియర్స్ నెక్లెస్. మిస్సెస్ ఫ్రాస్టియర్ నెక్లెస్ లేదండి, ఏడో పోయిందండి. ఈ ఎరోజిన్ డిస్మే అంతే, ఇతనికి ఫ్యూజులు ఎగిపోయినాయి. డిస్మే అంటే విచారం, భయం, అన్నీ మొత్తం అసలు ఏం లేదు, మైండ్ పోయింది ఒక్కసారిగా. వాట్, హౌ ఇస్ దట్, ఎట్లా, ఇట్స్ నాట్ పాసిబుల్, అది అసాధ్యం, ఎలా పోతుంది, నీ మెడ చుట్టుంది అది. అండ్ దే లుక్డ్ ఇన్ ద ఫోల్డ్స్ ఆఫ్ ద డ్రెస్. అది డ్రెస్కి చిక్కుపోయి ఉండిద్ది, లేదా ర్యాప్ ఉంది కదా దానికి ఏమైనా అంటుకుపోయి ఉండిద్ది చూడు. ద ఫోల్డ్స్ ఆఫ్ ద క్లోక్, అంగి, నువ్వు చుట్టుకున్న అంగికి కానీ దానికి కానీ దేనికైనా చుట్టుకొని ఉంటుంది చూడు, వజ్రాల హారం అది. ఇన్ ద పాకెట్స్ ఎవ్రీవేర్, నీ పాకెట్స్లో ఏమైనా ఉందేమో చూడు, నా పాకెట్లో ఉందేమో చూస్తా. దే కుడ్ నాట్ ఫైండ్ ఇట్. వాళ్ళు కనుక్కోలేకపోయారు, ఎక్కడా లేదు. హీ ఆస్క్డ్, యు ఆర్ ష్యూర్ యూ స్టిల్ హ్యాడ్ ఇట్ వెన్ వీ లెఫ్ట్ మినిస్టర్స్ హౌస్? మినిస్టర్ హౌస్ ఏదైతే ఉందో అమ్మా, అక్కడి నుంచి బయలుదేరినప్పుడు నీ మెడలో ఉందని అనుకుంటున్నావా నువ్వు అని అడిగాడు. ఎస్, ఐ ఫెల్ట్ ఇట్ యాజ్ వి కే అవుట్. మినిస్టర్ హౌస్లో మాత్రం పడలా, బయటే పడింది. బయటికి వచ్చేటప్పుడు కూడా ఉంది, నాకు అనిపించింది అది ఉందని నా మీద. పేజ్ నెంబర్ 43కి వచ్చేసాం. బట్ ఇఫ్ యూ హ్యాడ్ లాస్ట్ ఇట్ ఇన్ ద స్ట్రీట్ వీ షుడ్ హ్యావ్ హార్డ్ ఇట్ ఫాల్. కానీ వీధిలో పడితే సౌండ్ వచ్చిందిగా అమ్మా. ఇట్ మస్ట్ బి ఇన్ ద క్యాబ్. క్యాబ్లోనే పోయి ఉండిద్ది, ఆ గుర్రపు బగ్గి ఏదన్నా అది అందులో పోయి ఉండిద్ది. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్, అయ్యి ఉండొచ్చు. డిడ్ యూ టేక్ ద నెంబర్? ఆ క్యాబ్ నెంబర్ తెలుసా నీకు? నో. అండ్ యూ, డిడ్ యూ నోటీస్ దట్ వాట్ ఇట్ వాస్? నో. నువ్వు ఏమైనా నోటీస్ చేసావా? నెంబర్ ఏమైనా నోటీస్ చేసావా? ఏమైనా నెంబర్ చూసావా? నెంబర్ ఏమైనా తెలుసా? నో, ఇద్దరికి ఏం తెలీదు. దే లుక్డ్ ఎట్ ఈచ్ అదర్ అట్టర్లీ క్యాష్ డౌన్. ఇంకేం లేదు, మొత్తం జీవం పోయింది, అలిసిపోయి పడిపోయారు, ఏం చేయాలో తెలియదు. ఫైనల్లీ లూయిజల్ డ్రెస్డ్ హిమ్సెల్ఫ్ అగైన్. హాఫ్ డ్రెస్ అంతా తీసేసిన అతను మళ్ళీ భర్త మొత్తం డ్రెస్ అంతా వేసుకోవాల్సి వచ్చింది. ఐఎమ్ గోయింగ్ సెడ్ ఓవర్ ద ట్రాక్ వేర్ వీ వెంట్ ఆన్ ఫుట్ టు సీ ఇఫ్ ఐ కెన్ ఫైండ్ ఇట్. మళ్ళీ నేను వెనక్కి వెళ్తున్నా, వెళ్ళేసి ఆ ట్రాక్లో ఏమైనా పడిందేమో చూడబోతున్నా. అండ్ ఈ వెంట్. షీ రిమైన్డ్ ఇన్ హర్ ఈవినింగ్ గౌన్. ఇక ఆ ఈవినింగ్ గౌన్లోనే ఉంది. నాట్ హ్యావింగ్ ద ఫోర్స్ టు గో టు బెడ్. కానీ ఎంతలా నిద్రపోవాలి అని అనిపిస్తున్నా నిద్ర పట్టనటువంటి పరిస్థితిలోకి ఈమె వచ్చేసింది మతిల్డా. ఎందుకంటే పోయింది ఆషామాషి నగ కాదు, వజ్రాల ఆభరణం. తన దృష్టిలో, ఫ్రెండ్ దృష్టిలో అదొక పిచ్చి నగ. అందుకే తీసుకెళ్ళు అంది. కానీ ఆ విషయం మతి లేదు. మతిల్దాకి
కాబట్టి మతిల్దా వరకేనండి నేను చెప్తుంది. వేరే వేరే వాళ్ళు వేరే వేరేగా అన్యదా భావించొద్దు. కథలో అంత పిచ్చి అమాయకత్వం ఉండబట్టి జీవితం ఎంత నాశనం చేసుకుంటుందో తర్వాత మనకు అర్థమవుతుంది. కొన్ని సంవత్సరాలు నాశనం అయిపోతాయి ఆమె జీవితంలో. ఆమె జీవితంలో కాదు, తన భర్త జీవితం కూడా. ఎంతలాగంటే ముసలిదైపోద్ది తొందరగా. ఎక్కువగా కోప్పడితే, ఎక్కువ బాధపడితే తొందరగా ముసలోళ్ళు అయిపోతారంటారు కదా సినిమాలో సంథింగ్. అట్లా అయిపోయిద్ది అనమాట, ముసలిదైపోయింది. టువర్డ్స్ 7 o'clock హర్ హస్బెండ్ రిటర్న్. 7ంటికి మరలా వచ్చాడు తన హస్బెండ్. ఈ హ్యాడ్ ఫౌండ్ నథింగ్. ఏం కనబడలా. ఈ వెంట్ టు ద పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, క్యాబ్ ఆఫీసులకి వెళ్ళాడు, అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చాడు న్యూస్ పేపర్లో, ఆఫరింగ్ ఏ రివార్డ్ కూడా ఇస్తామని ఆ వజ్రాల ఆభరణం తీసుకొస్తే. కానీ దొరకల. మొత్తానికి ఒక షాక్ అనమాట. తన జీవితంలో పెద్ద షాక్ని అనుభవిస్తున్నారు ఇద్దరు దంపతులు. తన భార్య కలలు కన్నది, నేను అసలు ఈ ప్రపంచానికి చెందిన దాన్ని కాదు, నేను అపురూపమైన దాన్ని, నేను బంగారు వెండి ఆభరణాల్లో తినాలి, ఒక అద్భుతమైన వేరు దేశాల వంటకాలు తినాలి, నేనేంటి అసలు ఈ జీవితం ఏంటి అనుకున్న ఆమె ఎలా ఇంకా తన స్థాయిలో ఉన్న దాంట్లో కూడా ఎంతలాగా కింది స్థాయికి వెళ్ళిపోతుందో ఈ కథలో తర్వాయి భాగంలో మనం ఇప్పుడు చూస్తాం అన్నమాట. 10th క్లాస్ సిబిఎస్కి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ అండి. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పాఠ్యాంశాలు, అట్లానే గ్రామర్ కానివ్వండి, అలానే సప్లిమెంటరీ రీడర్కి సంబంధించినవి, అలానే వర్క్ బుక్ సంబంధించినవి ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అన్ని టాపిక్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఈ ప్లేలిస్ట్లో మీకు. అండ్ సప్లిమెంటరీ రీడర్కి సంబంధించి చూడండి, ప్రతి పాఠ్యాంశం కూడా ప్రతి లైన్ ఎక్స్ప్లెయిన్ చేయబడింది. సమ్మరీ, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి వరుసగా మీకు ఈ విధంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ప్లేలిస్టులన్నీ కూడా మీరు సింపుల్గా యాక్సెస్ చేయొచ్చు. ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి ఇక్కడ మీకు మొబైల్లో కనుక మీరు చూస్తున్నప్పుడు అక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు, లేదా ఎండ్ స్క్రీన్స్ ఉంటాయి అక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు, డిస్క్రిప్షన్ నుంచి యాక్సెస్ చేయొచ్చు, లేదా సింపుల్గా మీరు 10 లింక్ అని కనుక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే దానికి రిప్లైగా నేను ఏవైతే ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయో అవి ప్రొవైడ్ చేస్తాను. షీ వెయిటెడ్ ఆల్ డే ఇన్ ఏ స్టేట్ ఆఫ్ బివిల్డర్మెంట్ బిఫోర్ దిస్ ఫ్రైట్ఫుల్ డిజాస్టర్. ఈ ఏదైతే జరిగిందో దాంతో షాక్ అయిపోయింది ఏమో. షాక్ అయిపోయి మొత్తం కన్ఫ్యూజన్లో బాధలో ఉండిపోయింది. లొయిజల్ రిటర్న్ ఇన్ ఈవినింగ్. ఇక సాయంత్రం భర్త వచ్చాడు లొయిజల్. ఈజ్ ఫేస్ పేల్, పాలిపోయింది, నెత్తురు చుక్కలేదు మొహం మీద. హీ హ్యాడ్ డిస్కవర్డ్ నథింగ్. ఎక్కడ కూడా ఏమీ కనబడలా. ఇంకా న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది. హీ సెడ్, రైట్ టు యువర్ ఫ్రెండ్ దట్ యూ హ్యావ్ బ్రోకెన్ ద క్లాస్ప్ ఆఫ్ నెక్లెస్, దట్ యూ విల్ హ్యావ్ ఇట్ రిపేర్డ్, దెన్ దట్ విల్ గివ్ అస్ టైమ్. షీ రోట్ యాజ్ డిక్టేటెడ్. ఇక ఏం జరిగిందంటే ఇతను ఏం చెప్పాడంటే తన ఫ్రెండ్కి ఏం ఏదైతే మతిల్దా ఉందో తన ఫ్రెండ్కి ఒక ఉత్తరం రాయమని చెప్పాడు. ఏమని రాయమని చెప్పాడంటే పెట్టుకున్న నగకి క్లాస్ప్ అంటే బోల్ట్ అండి, బోల్ట్లు ఉంటాయి కదా, చేయి ఈ పెట్టుకునే బోల్ట్లు ఉంటాయి, చిన్న చిన్న బోల్ట్లు ఇలా పెట్టుకునే నగ పెట్టుకుని అది విరిగిపోయిందని చెప్పు, అది బాగు చేయించి రిపేర్ చేయించి ఇస్తానని చెప్పి ఉత్తరం రాయి అనేసి చెప్పాడనమాట. అట్ ద ఎండ్ ఆఫ్ వీక్ వారం అయిపోయింది. దే హ్యాడ్ లాస్ట్ ఆల్ హోప్. ఇక ఏ అవకాశం లేదు. ఎందుకని పత్రికా ప్రకటన ఇచ్చాడు, ఎక్కడెక్కడో వెతికాడు, ఎవరినో అడిగాడు, మొత్తానికి వర్కౌట్ అవ్వాలి. అండ్ లొయిజల్, ఓల్డర్ బై 5 years, డిక్లేర్డ్ వీ మస్ట్ రీప్లేస్ దిస్ జ్యువెల్. ఇక లొయిజల్ ఏంది, ఇక లాభంలా ఈ ఆభరణం ఏదైతే ఉందో దీన్ని రీప్లేస్ చేద్దాం. ఎందుకంటే ఫ్రెండ్ ఆభరణం తెచ్చింది, పర్మిషన్ అయితే తీసుకుని ఉండొచ్చు, భర్త పర్మిషన్. బట్ ఇక్కడ జరిగింది ఏంటంటే పోయింది. ఇప్పుడు ఆమెకి అందించాలి, ఏం చేయాలి? పోయింది అని చెప్పి ఊరుకుంటే పోలీస్ రిపోర్ట్ ఇచ్చింది అనుకోండి, ఆమె ఉన్న ఉద్యోగం ఊడుతుంది. కాబట్టి ఏం చేయాలి? ఈ జ్యువెల్ని ఎక్కడుందో మరలా వెళ్ళి ఎతికి ఎంత అవుతుందో కొని మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ ద షాప్ ఆఫ్ పలైస్ రాయల్ they found a chaplet of diamonds which seemed to them exactly like the one they have lost. ఇక ఆ షాప్కి వెళ్ళారు, ఆ పలైస్ రాయల్ అనే షాప్కి. అక్కడ సేమ్ ఇలాంటిదే వజ్రాలు ఉన్నటువంటి నెక్లెస్ అయితే దొరికింది.
ఇట్ వాజ్ వాల్యూడ్ ఎట్ 40,000 francs. 400 ఫ్రాంక్స్కి అల్లాడిపోయాడు ఇతను. 400 ఫ్రాంకులు పెట్టి ఒక ఫ్రాక్ కొనడానికే. ఇప్పుడు 40,000. దీనికి ఎన్ని రెట్లు? 100 రెట్లు. 100 రెట్లు వాళ్ళు పెడితే కానీ ఈ నెక్లెస్ రాదు. దే కుడ్ గెట్ ఇట్ ఫర్ 36,000. డిస్కౌంట్ ఏదో ఒకటి మొత్తానికి 36,000 ఫ్రాంకులు పెట్టాలి. లోయిసెల్ పొసెస్ 18,000 francs. మొత్తానికి యాడో కూడ వేస్తే మొత్తానికి 18,000 ఫ్రాంకులు, సగం మాత్రమే ఉన్నాయి. విచ్ హీస్ ఫాదర్ హ్యాడ్ లెఫ్ట్ హిమ్. అది వాళ్ళ తండ్రి నుంచి వారసత్వంగా వచ్చింది 18,000 ఫ్రాంకులు. ఈ బారోడ్ ద రెస్ట్. మిగతా 18,000 ఫ్రాంకులు అప్పుగా తీసుకున్నాడు. హీ మేడ్ రూయినస్ ప్రామిసెస్, టుక్ మనీ ఫ్రమ్ యూజరర్స్ అండ్ హోల్ రేస్ ఆఫ్ లండర్స్. ఆ 18,000 ఫ్రాంకుల కోసం ఎవరెవరినో కాళ్ళు పట్టుకున్నాడు, రకరకాల ప్రామిసులు చేశాడు. ఓ వారంలో ఇస్తాను అట్టా ఇట్టా అని మొత్తానికి అప్పులు బాలైపోయాడు ఆ నెక్లెస్ కొనడానికి. దెన్ ఈ వెంట్ టు గెట్ ద న్యూ నెక్లెస్. కొత్త నెక్లెస్ కొనడానికి వెళ్ళాడు. డిపాజిటింగ్ ఆన్ ద మర్చెంట్స్ కౌంటర్ 36,000 francs. 36,000 ఫ్రాంకులు పెట్టేసి కొండం అయితే జరిగింది. 400 ఫ్రాంకులకి అల్లాడిపోయిన లోయిజెల్ ఇప్పుడు 36,000 ఫ్రాంకులు పెట్టాల్సి ఉంటుంది. పెట్టాడు. వెన్ మిసెస్ లోయిజెల్ టుక్ బ్యాక్ ద జ్యువెల్ టు మిసెస్ పాయిస్ట్రియర్, ద లాటర్ సెడ్ టు హర్ ఇన్ ఫ్రిజిడ్ టోన్, యూ షుడ్ హ్యావ్ రిటర్న్ దెమ్ టు మీ సూనర్, ఫర్ ఐ మైట్ హ్యావ్ నీడెడ్ దెమ్. అసలు నువ్వు తీసుకెళ్ళావు, చాలా గట్టిగా చెప్పింది అనమాట. వెన్ మిసెస్ లోయిజెల్ టుక్ బ్యాక్ ద జ్యువెల్ టు మిసెస్ ఫారెస్టియర్ దగ్గర తీసుకెళ్ళింది. ద లాటర్ అంటే ఈమ, ఫార్మర్ అంటే ఈమొచ్చింది చెప్పిన దాంట్లో. ద లాటర్ అంటే ఈమనమాట. మిసెస్ ఫారెస్టియర్ అన్నది ఫ్రిజిడ్ టోన్, కఠినంగా చెప్పింది అనమాట. చాలా ఫ్రిజిడ్ టోన్ అంటే చాలా కఠినంగా చెప్పింది. యూ షుడ్ హ్యావ్ రిటర్న్ దెమ్ టు మీ సూనర్. అసలు నువ్వు నాకు తొందరగా ఇవ్వాల్సింది. ఐ మైట్ హ్యావ్ నీడెడ్ దెమ్. నాకు అవసరం వచ్చి ఉండొచ్చు కదా, అప్పుడు నువ్వేం చేసేదానివి? నాకు ఇవ్వాలి కదా, తీసుకెళ్ళిన దానివి నువ్వు తొందరగా ఇవ్వాలా వద్దా అని మిసెస్ ఫ్రాస్టియర్ ఈమెని గట్టిగా అడగడం జరిగింది. మిసెస్ ఫ్రాస్టియర్ డిడ్ నాట్ ఓపెన్ ద జ్యువెల్ బాక్స్ యాజ్ మిసెస్ లోజియల్ ఫియర్డ్ షీ వుడ్. ఇక మిసెస్ ఫ్రాస్టియర్ తెచ్చినటువంటి ఏదైతే బాక్స్ ఉందో దాన్ని ఓపెన్ కూడా చేయాల. ఎందుకు చేయాలా? అది పెద్ద కాస్ట్లీ కాదు కాబట్టి. 36,000 ఫ్రాంకులదైతే ఇంటి మీద పడి కొట్టేవాళ్ళు. కానీ ఇక్కడ జరిగింది అంత కాదది, కాబట్టి పట్టించుకోలేదు, బాక్స్ ఓపెన్ చేయలేదు. మిసెస్ లోజియల్ భయపడింది. యాడ్ ఓపెన్ చేసిద్దో, ఇది నాది కాదనిద్దో, ఏం పరువు పోతుందో, మళ్ళీ ఏదైనా నాకు అదే నచ్చిద్ది అదే కావాలి అంటే మళ్ళీ యాడ పెడతాం, ఏంది, ఇవన్నీ గందరగోళాలు ఉన్నాయి. వాట్ వుడ్ షీ థింక్ ఇఫ్ షీ షుడ్ పర్సీవ్ ద సబ్స్టిట్యూషన్? వాట్ వుడ్ షీ థింక్ ఇఫ్ షీ షుడ్ పర్సీవ్ ద సబ్స్టిట్యూషన్ అంటే ఇది నాది కాదు అందనుకోండి. ఏం లేదు పోయింది అందుకని తెచ్చామంటే ఏమనిద్దో. వాట్ షుడ్ షీ సే? ఏం చెప్పాలా? వుడ్ షీ టేక్ హర్ ఫర్ ఏ రాబర్? గజ దొంగలు ఇళ్ళు దొంగ నన్ను దోచుకున్నారని మిసెస్ ఫ్రాంటియర్ అనుకుంటుందా? దాని ధైర్యంతో కూడా తెలియదు, అది ఎక్కువ అనుకోండి. ఇంకా ఏంది నా పరిస్థితి అనుకుంటుంది ఈమ మతిల్దా. మతిల్దా అంటే మిసెస్ లోజియల్, అంటే లోజియల్ యొక్క భార్య అని అర్థం. మిసెస్ లోజియల్ నౌ knew the horrible life of necessity. She did her part, however completely heroically. It was necessary to pay this frightful debt. ఇప్పుడు జీవితం యొక్క మామూలు కాదు కష్టాలు. తాను ఎందుకు పుట్టింది? భోగభాగ్యాలు సుఖాలు అనుభవించడానికే నా లాంటి అందగత్తె పుట్టాలా, కానీ ఏమి లేవే అని బాధపడిన దానికి ఈమె చెల్లించుకునే మూల్యం ఎంతో చూడండి. హారిబుల్ లైఫ్. ఇక ప్రతి దానికి అల్లాడిపోవాలా. ఇప్పుడు తన వంతుగా తాను బాధ్యత వహించాలి. షీ డిడ్ హర్ పార్ట్. తన బాధ్యత వహించాలి. ఏదైతే అప్పు ఉందో 18,000 ఫ్రాంకుల్ని తీర్చాలా. వడ్డీ షీ వుడ్ పే ఇట్. దానికి పే చేయాలా. దే సెంట్ అవే ద మెయిడ్. పని మనిషి ఉందండి ఒకప్పుడు, పని మనిషి చేసేది పని అంతా. మరి అందగత్తే అని తన భావన. ఏడ తాను చేయకూడదు, ఏ పని చేయకూడదు, ఎంత బాగున్నా కానీ ఏంది ఇది అనుకుని అసలు ఏమాత్రం కూడా ఆనందపడని తత్వం అయ్యేది. మొగుడు ఏం చేశాడు? ఈ యొక్క మెయిడ్ కూడా ఉంది, అంటే పనావను కూడా పెట్టడం జరిగింది. దే చేంజ్ దే లాడ్జింగ్స్. ఇల్లు మారడం జరిగింది.
అప్పటికే పాడైపోయిన ఇల్లు అంటుంది. ఇల్లు కూడా మార్చేశారు. దే రెంటెడ్ సమ్ రూమ్స్ ఇన్ ద అటిక్. ఏదో అటక మీద పైన ఎక్కడో రెంట్‌కి తీసుకున్నారు రూము. చిన్న రూము. అంటే పైన ఎక్కడో వాటర్ ట్యాంక్ పక్కన అట్లా ఉంటాయి చూసారా ఇల్లు చిన్నయి అటక మీద పైన ఎక్కడో అలాంటి ఇల్లు. షీ లెర్న్ ద ఓడియస్ వర్క్ ఆఫ్ ఎ కిచెన్. ఇంతకుముందు వంటగదికే వెళ్ళని ఆమె ఇప్పుడు ఆ వర్క్‌ని కూడా తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇంతకుముందు ఆ వంటగది పని అంటే ఆమెకు అసహ్యం. అయన్నీ నాకంటూ గిన్నెలు నేను తోమాలా. ఓడియస్ అంటే అది అర్థం. అంటే ఓడియస్ వర్క్ అంటే అదొక అసహ్యమైన పనిలాగా భావించేది. ఆమె ఆ పని కూడా నేర్చుకోవాల్సి వచ్చింది. షీ వాష్డ్ ద డిషెస్. ఇక ఈ అంట్లు తోమడం కూడా చేసింది. షీ వాష్డ్ ద సాయిల్డ్ లైనిన్. ఇదేందుకు కొత్తగా చెప్తున్నాడు అంటే అంతకుముందు వంట పని చేయలేదు ఆమె. ఇంతకుముందు బట్టలు ఉతకలేదు ఆమె. ఇప్పుడు ఉతుకుతుంది. దేర్ క్లాత్స్ అండ్ డిష్ క్లాత్స్. వాళ్ళ బట్టలు అన్నీ కూడా ఈమె ఉతుకుతుంది ఇప్పుడు. విచ్ షీ హంగ్ ఆన్ ద లైన్ టు డ్రై. ప్రత్యేకంగా చెప్తున్నాడు అంతకుముందు వంట వండలా, బట్టలు ఉతకలా, వాటిని ఆరేలా. ఎవరు చేశారు? పనామ చేసింది. ఇప్పుడు పనామని తీసేశారు. ఆ పాడైపోయిన ఇల్లు, అరిగిపోయిన ఫర్నిచర్ అని చూసారా, అవన్నీ పోయినాయి. షీ టుక్ డౌన్ ద రిఫ్యూజ్ టు స్ట్రీట్ ఈచ్ మార్నింగ్ అండ్ బ్రాట్ అప్ ద వాటర్, స్టాపింగ్ ఎట్ ఈచ్ ల్యాండింగ్ టు క్యాచ్ హర్ బ్రెత్. చూడండి, యాక్చువల్గా ప్రతిదీ చెప్తున్నాడు అనమాట. ఇంతకుముందు ఆ వాటర్ కూడా, నీళ్లు కూడా తేలా, ఇప్పుడు తెస్తుంది. అంతేకాదు చెత్త కూడా బయటికి వెళ్ళి వేయలా, చెత్త కుప్పలో వేయలా ఇంతకాలం, ఇప్పుడు వేస్తుంది. అండ్ నీళ్లు తెస్తుంది. ఆ నీళ్లు తెచ్చేటప్పుడు ఎంత రొప్పో, అమ్మో, ప్రతి శ్వాస పీల్చుకోవాలంటే ఆగాలి అంత ఇది. అండ్ క్లోత్ లైక్ ఏ ఉమెన్ ఆఫ్ ద పీపుల్. సాధారణ స్త్రీ ఎలా ఉన్నారో అలా బట్టలు వేసుకుంటుంది ఇప్పుడు. షీ వెంట్ టు ద గ్రాసర్. ఇంట్లో కావాల్సిన వస్తువులు తెచ్చుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ద బుచ్చర్స్, ఏదైనా చికెను మటను కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటుంది. అండ్ ఫ్రూటర్స్, ఏదైతే పళ్ళు అమ్ముతారో వాళ్ళ దగ్గరికి ఇంతకుముందు వెళ్ళేదేంది, నేనేంది, నా స్టేటస్ ఏంటి, నేను దేనికి పుట్టా, భోగ భాగ్యాలు అనుభవించడానికే పుట్టా, ఐఎమ్ అ ప్రిన్సెస్ అనే వైఖరితో ఉంది. కాబట్టి భర్త సరేలే అని ప్రేమించాడు కాబట్టి ఈమె ఏదైతే ఎంత లాలనకి ఎంత చేయాలనుకుందో అంత చేసింది. ఆయన అంత లాలిస్తా పాలిస్తా వస్తున్నాడు. చివరికి ఏం జరిగిందంటే గట్టి దెబ్బే తగిలింది. విత్ హర్ బాస్కెట్ ఆన్ హర్ ఆర్మ్, షాపింగ్, హ్యాగ్లింగ్ టు లాస్ట్ సో ఆఫ్ మిజరబుల్ మనీ. ఇక ఆమె ఏదైతే ఇవన్నీ పట్టుకొని, ఏదైతే కొంట ఇవన్నీ బుట్ట తన చేతిలో పట్టుకొని షాపింగ్ చేసుకుంటా, అండ్ చాలా డబ్బుల కోసం కట్టకట్టగలాడేటటువంటి పరిస్థితి అనమాట. బేరాలాడడం, హ్యాగ్లింగ్ టు ద లాస్ట్ సో ఆఫర్ మిజరబుల్ మనీ, బేరాలాడడం అనమాట. అసలు అంతకుముందు 400 ఫ్రాంకులన్నా లెక్కలేదు. 400 ఫ్రాంకులు ఆయన దగ్గర ఉన్నాయని చెప్పేసి టార్గెట్ చేసేసింది సింపుల్గా. కాబట్టి ఇప్పుడు ఏంది, చివరి దమ్మిడి కోసం కూడా బేరాలాడాల్సిన పరిస్థితి అన్నమాట. ఇప్పుడు నగ అనేది పోయింది, ఆభరణం అనేది పోయింది, దాన్ని రిప్లేస్ చేయాలి. ఇవ్వడం జరిగింది, తిట్టడం జరిగింది. ఇప్పుడు టోటల్గా ఏంటంటే వీళ్ళు 36,000 ఫ్రాంకులు పెట్టి కొనాల్సి వచ్చింది. ఉన్న ఏదైతే కొద్దిగా, అంటే వీళ్ళు టోటల్గా కడుబీద వాళ్ళు కాదు, ఒక సంస్థలో పనిచేస్తున్నాడు, ప్లస్ ఇన్హెరిటెన్స్గా వచ్చిన 18,000 ఫ్రాంకులు ఉన్నాయి. ఈ విధంగా ఉన్న, కానీ ఈమె ఆశలు ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా పెద్దవి. కాబట్టి టోటల్గా బీదవాళ్ళు అయిపోయారు ఇప్పుడు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఏం చేయాలి, ఇద్దరు కష్టపడాల్సిందే. సో ముందు మెయిడ్ అనేది పోయింది, అంటే పనామం పోయింది. ద హస్బెండ్ వర్క్ ఈవినింగ్స్. హస్బెండ్ ఏం చేయాల్సి వచ్చింది, ఇప్పుడు సాయంకాలాలు కూడా పనిచేయాల్సి వచ్చింది. సాయంకాలాలు పనిచేయాల్సి వస్తుంది. పుట్టింగ్ ద బుక్స్ ఆఫ్ సమ్ మర్చెంట్స్ ఇన్ ఆర్డర్. కొంతమంది ఈ సాయంకాలాలు పనిచేయడం, తర్వాత ఏంటంటే ఏదో వ్యాపారస్తులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క బుక్స్ ఏవైతే ఇవి పొద్దులు ఉంటాయి, ఆ పొద్దులు రాయడం. నైట్స్ హీ ఆఫెన్ డిడ్ కాపింగ్ ఎట్ 5 shows ఏ పేజ్. కాపింగ్కి కూడా అంటే 5 షోలు ఇస్తారు, 5 షూలు, దానికి కూడా అతను నైట్లు కూడా పనిచేస్తున్నాడు. అంటే మార్నింగ్ ఆఫీస్ పనిచేస్తున్నాడు, ఈవినింగ్స్ పనిచేస్తున్నాడు, రాత్రులు పనిచేస్తున్నాడు,
అండ్ దిస్ లైఫ్ లాస్టెడ్ ఫర్ 10 years. 10 ఏళ్ల పాటు ఇదే రకంగా అతను కష్టపడాల్సి వచ్చింది. చూడండి, చిన్న తప్పు ఎలాంటి పరిణామాలకు దారి తీసిందో, అది కూడా 10 ఏళ్ల జీవితాన్ని కోల్పోయేటట్టు చేసింది. అట్ ద ఎండ్ ఆఫ్ 10 years దే హ్యాడ్ రెస్టోర్డ్ ఆల్. 10 ఏళ్ల తర్వాత అంతా మళ్ళీ మామూలు స్థితికి రావడం అయితే జరిగింది. మిస్సెస్ లోయిసెల్ సీమ్డ్ ఓల్డ్ నౌ. ఈ 10 ఏళ్ళకి ఆమె ఎట్లా అయిపోయింది? ముసల్దైపోయింది. షీ హ్యాడ్ బికమ్ ఎ స్ట్రాంగ్ హార్డ్ ఉమన్ అండ్ క్రూడ్ ఉమన్ ఆఫ్ ద పూర్ హౌస్ హోల్డ్. ఎలా తయారైందంటే, నేను అసలు డెలికసీస్, అసలు నేను మృదుత్వం అనేదే పట్టుకోవాలి, నా చేతులు ఎలా ఉండాలి, మృదువుగా ఉండాలి, ఎట్లాంటి కష్టం చేయకూడదు అనుకున్న ఆమె చాలా స్ట్రాంగ్ ఉమన్గా, హార్డ్ ఉమన్గా, క్రూడ్ ఉమన్గా తయారైంది. ఏంటి వీటిలో తేడాలంటే, మానసికంగా బలమైనదిగా తయారైంది, శారీరకంగా కూడా బలంగా తయారైంది. అండ్ క్రూడ్ ఉమన్ అంటే ఆ హౌస్ హోల్డ్ మంచి తిట్టుబోతూ, బాగా తిట్టడం, నోరేసుకొని పడడం, ఇలా కూడా తయారైంది. హర్ హెయిర్ బ్యాడ్లీ డ్రెస్, సమయం లేదు జుట్టు దువ్వుకోవడానికి కూడా. హర్ స్కర్ట్స్ ఆరీ, ఏదైతే తాను ధరించిందో అవి కూడా మురిగ్గా ఉన్నాయి. హర్ హ్యాండ్స్ రెడ్, ఏదో మృత్వానికే హాల్ మార్క్ ఉండాలి అనుకున్న తాను ఇప్పుడు తన చేతులు కందిపోయి ఉన్నాయి. అండ్ షీ స్పోక్ ఇన్ లౌడ్ టోన్, అసలు చాలా దురుసుగా మాట్లాడడం, కేకలు వేయడం, పెద్ద పెద్ద గొంతేసుకుని విరుచుకుపడ్డం. అండ్ వాష్ ద ఫ్లోర్స్ విత్ లార్జ్ పేల్స్ ఆఫ్ వాటర్. ఇక ఏం చేస్తుంది? ఇల్లు శుభ్రం చేయడం, లార్జ్ పేల్స్, మంచి పెద్ద పెద్ద బకెట్ల నిండా నీళ్లు తెచ్చి తుడవడం. బట్ సమ్ టైమ్స్ వెన్ హర్ హస్బెండ్ వాజ్ ఎట్ ద ఆఫీస్ షీ వుడ్ సీట్ హర్ సెల్ఫ్ బిఫోర్ ద విండో అండ్ థింక్ ఆఫ్ దట్ ఈవినింగ్ పార్టీ ఆఫ్ ఫార్మర్ టైమ్స్. కొన్నిసార్లు ఆమె యొక్క భర్త ఆఫీస్కి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఆ కిటికీ దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఆ ఒక్క పార్టీ గనక నా జీవితంలో ఉండకపోయి ఉంటే, ఆఫ్ దట్ బాల్ వేర్ షీ వాజ్ సో బ్యూటిఫుల్ అండ్ సో ఫ్లాటర్డ్. ఎక్కడ ఆ పార్టీలో తాను ఏం చేసింది? చాలా చాలా అందంగా తయారై అసలు అందరి యొక్క మనలు పొందింది. ఆ పార్టీయే ఒక్క సాయంకాలపు పార్టీ తన 10 ఏళ్ల కాలాన్ని తీసేసుకుంది. హౌ వుడ్ ఇట్ హ్యావ్ బీన్ ఇఫ్ షీ హ్యాడ్ నాట్ లాస్ట్ ద నెక్లెస్? ఇప్పుడు ఆలోచిస్తే, ఆ నెక్లెస్ పోకపోయి ఉంటే ఎంత బాగుండో. ఇప్పటికి కూడా మారట్లా, అట్లా ఉండకపోతే బాగుండేది అని కాదు, ఆ నెక్లెస్ పోకపోయి ఉంటే ఎంత బాగుండో. హూ నోస్, ఎవరికి తెలుసు. హౌ సింగులర్ ఈజ్ లైఫ్, హౌ ఫుల్ ఆఫ్ చేంజెస్. జీవితం ఏకాకి జీవితం, అండ్ ఎన్ని మార్పులు జరిగిపోయినాయి. హౌ స్మాల్ ఏ థింగ్ విల్ రూయిన్ ఆర్ సేవ్ వన్. ఒక చిన్న విషయం ఏ విధంగా నాశనాన్ని తీసుకొస్తుంది లేదా కాపాడుతుందో. వన్ సండే యాజ్ షీ వాజ్ టేకింగ్ వాక్ ఇన్ చామ్స్ ఐల్స్ టు రిడ్ హర్ సెల్ఫ్ ఆఫ్ ద కేర్స్ ఆఫ్ ద వీక్. చాలా కష్టపడి ఉంది, అలా వాకింగ్కి వెళ్దామని చామ్స్ ఐల్స్ అంటే ఎల్సీస్ అనే ప్రాంతంలో ఆమె ఏం చేస్తుందంటే జస్ట్ వాకింగ్కి వెళ్తుంది. షీ సడన్లీ పర్సీవ్డ్ ఏ ఉమన్ వాకింగ్ విత్ ఏ చైల్డ్. అలా నడుస్తున్నప్పుడు ఆమె గమనించింది ఏంటంటే, ఎవరో ఒక పిల్లోడిని లేకపోతే పాపని వేసుకొని అట్లా తిరుగుతుంది, కనబడింది. ఇట్ వాస్ మిస్సెస్ ఫారెస్టియర్. ఆమె ఎవరంటే మిస్సెస్ ఫారెస్టియర్, తన ఫ్రెండ్ అనమాట. స్టిల్ యంగ్, స్టిల్ ప్రెటీ. ఎలా ఉంది మిస్సెస్ ఫారెస్టియర్? చాలా యవ్వనంగా ఉంది, చాలా అందంగా కూడా ఉంది. స్టిల్ అట్రాక్టివ్, ఇంకా ఆకర్షణగా ఉంది. మిసెస్ లోయిసెల్ వాజ్ ఎఫెక్టెడ్. మళ్ళీ కడుపు మంట మామూలే కదా, ఫస్ట్ నుంచి ఆమెను చూస్తే జలసీగా ఫీల్ అయ్యేది. మిసెస్ లోయిసెల్ వాజ్ మరలా అనిపించింది నాకు. షుడ్ షీ స్పీక్ టు హర్? ఇప్పుడు ఆమెతో మాట్లాడాలా? ఎస్, సర్టెన్లీ మాట్లాడాలి. అండ్ నౌ దట్ షీ హ్యాడ్ పేడ్, అంతా పే చేసేసాను నేను దానికి సంబంధించిన డబ్బులన్నీ. షీ వుడ్ టెల్ హర్ ఆల్, వై నాట్. అంతా నా జీవితం ఇలా అయిపోవడానికి కారణం నువ్వే అని చెప్దాం. ఎందుకు చెప్పకూడదు? అంతా అయిపోయిందిగా, అంతా మనం తీర్చేసాంగా, అంతా కష్టపడ్డాం, ఇళ్ళలో పాచిపనులు చేసాం, గిన్నెలు దోమాం, మరి ఇళ్ళు అవన్నీ శుభ్రం చేసాం, మొత్తానికి ఇది చేసాంగా. మా ఆయన్ని కూడా బాగా, మటిల్దా తన భర్తని కూడా భయంకరంగా కష్టపెట్టిందిగా. షీ అప్రోచ్ హర్. గుడ్ మార్నింగ్ జీన్.
Her friend did not recognize her and was astonished to be so familiarly addressed by this common personage. వచ్చింది పలకరించగానే ఆ పిలుపు ఎక్కడో విన్నట్టుంది, కానీ మనిషిని ఎక్కడ చూడనట్టుంది. షీ స్టామర్డ్, బట్ మేడం అంటే ఒక్కసారిగా షాక్ గురయ్యి మేడం, ఐ డు నాట్ నో, యూ మస్ట్ బి మిస్టేక్, నన్ను ఎవరో అనుకొని మీరు పలకరిస్తున్నట్టున్నారు. మీ వాలకం చూస్తేనేమో చాలా కడుపేదగా, అసలు మీరేమో ముసలోళ్ళలాగా ఉన్నారు, మరి నన్ను పలకరిస్తున్నారు, మీరేమైనా పొరపాటు పడి ఉంటారండి. యూ మస్ట్ బి మిస్టేకెన్, పొరపాటు పడి ఉంటారు. నో, ఐ యామ్ మటిల్డా లోయిజెల్. కాదండి, నేను మటిల్డా, మీ ఫ్రెండ్ని, లోయిసెల్ భార్యని. హర్ ఫ్రెండ్ అట్టెడ్ ఎ క్రై ఆఫ్ అస్టానిష్. ఓ మై పూర్ మటిల్డా, ఏంది ఇలా అయిపోయావు? ఒక్కసారిగా చాలా ఆశ్చర్యం వచ్చిందనమాట, ఆశ్చర్యం వేసింది. ఓ పూర్ మటిల్డా, ఏం మటిల్డా ఇలా అయిపోయావు? పేజ్ నెంబర్ 45. హౌ యూ హ్యావ్ చేంజ్, ఎంతలా మారిపోయావు? ఎస్, ఐ హ్యావ్ హ్యాడ్ సమ్ హాట్ డేస్ సిన్స్ ఐ సా యూ. నిన్ను ఒకసారి వచ్చి కలిశాను కదా, అప్పటి నుంచి నా జీవితం అంతా మారిపోయింది. అండ్ సమ్ మెజరబుల్ వన్స్ అండ్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. అన్నీ కూడా గందరగోళమైన కడు దిగిన పరిస్థితిలో ఉన్న రోజులే, ఎందుకంటే నిన్ను కలవడం వల్ల. బికాస్ ఆఫ్ మీ, నా వలన. ఓ మటిల్డా, పూర్ మటిల్డా, నా వల్ల నువ్వు ఇంత భయంకరమైన పరిస్థితులు అనుభవిస్తున్నావా? హౌస్ దాట్, ఎలా? యూ రీకాల్ ద డైమండ్ నెక్లెస్ దట్ యూ లోన్ మీ టు వేర్ టు మినిస్టర్స్ బాల్. మినిస్టర్ గారు ఒక పార్టీ ఇచ్చారు, ఆ పార్టీకి నువ్వు ఇచ్చిన డైమండ్ నెక్లెస్ని నేను వేసుకుని వెళ్ళానా? ఎస్, వెరీ వెల్, వేసుకుని వెళ్ళావు. వెల్, ఐ లాస్ట్ ఇట్. అది నేను పోగొట్టాను. హౌ ఇస్ దట్? సో సిన్స్ యూ రిటర్న్ ఇట్ టు మీ. అదేంటి, నాకు తెచ్చి ఇచ్చేసావుగా, అదేంటి పోగొట్టడం ఏంటి? ఐ రిటర్న్ అనదర్ టు యూ ఎగ్జాక్ట్లీ లైక్ ఇట్. నేను నీకు రిటర్న్ తెచ్చి ఇచ్చింది అలానే ఉండేటటువంటి ఇంకో రకమైన నెక్లెస్. అది కాదు, నేను కొత్తది కొని రీప్లేస్ చేసి పెట్టి ఇవ్వడం జరిగింది. ఇట్ హ్యాస్ టేకెన్ us 10 years టు పే ఫర్ ఇట్. నీ డబ్బులు 36,000 ఫ్రాంకులు చెల్లించడానికి 18,000 ఫ్రాంకులు ఇచ్చి 18,000 ఫ్రాంకులు అప్పులకు తెచ్చి వడ్డీలు కట్టి తీర్చేసరికి 10 ఏళ్ళైంది. యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఇట్ వాజ్ నాట్ ఈజీ ఫర్ అస్ హూ హ్యావ్ నథింగ్. నీకు తెలుసు మాకు ఏమీ లేదు, నథింగ్, ఏమీ లేదు. ఇప్పుడు మేము మరి అవి తీర్చాలంటే అంత సులభం ఏం కాదనే విషయం నీకు తెలుసు. బట్ ఇట్ ఈస్ ఫినిష్డ్, ఐఎమ్ డీసెంట్లీ కంటెంట్. ఇప్పుడు అది అయిపోయింది, ఇప్పుడు నేను చాలా సంతృప్తిగా ఉన్నా. మిసెస్ ఫాస్టియర్ స్టాప్డ్ షార్ట్. షీ సెడ్, యూ సెడ్ దట్ యూ బాట్ ఏ డైమండ్ నెక్లెస్ టు రీప్లేస్ మైండ్. ఇక మిసెస్ ఫాస్టియర్కి ఏం అర్థం కావట్లా, చెప్పిందనమాట. అదేంది, నువ్వు పోగొట్టావని డైమండ్ నెక్లెస్ రీప్లేస్ చేసావా? ఎస్, యూ డిడ్ నాట్ పర్సీవ్ ఇట్ దెన్, దే వర్ జస్ట్ అలైక్. అదేంటి, నువ్వు చూడలేదా? చూస్తే ఒకేలాగుంటాయి తెలుసా అవన్నీ రెండు కూడా, నీకు అర్థం కాలేదా అవి? అండ్ షీ స్మైల్డ్ విత్ ప్రౌడ్ అండ్ సింపుల్ జాయ్. చాలా గర్వంగా, చాలా హ్యాపీగా నవ్విందనమాట. ఎవరు? మిసెస్ ఫాస్టియర్. ఎందుకు నవ్వరు? 10 ఏళ్ల పాటు మరి వజ్రాల హారం తాను వేసుకుని తిరుగుతూ ఉంటే ఎందుకు నవ్వదామా? నవ్వితే. మిసెస్ ఫాస్టియర్ వాజ్ టచ్డ్ అండ్ టుక్ బోత్ హర్ హ్యాండ్స్. షీ రిప్లైడ్, ఓ మై పూర్ మటిల్డా, మైన్ ఆర్ ఫాల్స్. నా దగ్గర ఉంది జ్యువెలరీ ఉంది చూసా, అంతా బుస్సు, అంటే అవన్నీ కూడా ఫేక్ జ్యువెలరీ. దే వర్ నాట్ వర్త్ ఓవర్ 500 ఫ్రాంక్స్. అవి మొత్తం ఒకటి కాదండి, దే వర్ నాట్ వర్త్ ఓవర్ 500 ఫ్రాంక్స్. అన్నీ కలిపితే వాటి ధర ఎంత అంటే 500 ఫ్రాంకులు. ఈమె డ్రెస్సుకే 400 ఫ్రాంకులు అవగొట్టింది, 18,000 ఫ్రాంకులతో కొనాల్సి వచ్చింది. చూడండి ఇక్కడ జీవితం ఎలా ఉందో. మెరిసేదంతా బంగారం కాదు. ఎదుటిన్నోళ్ళని చూసి మన వాతలు పెట్టుకోవాలంటే కుదరదు. ఎవరి జీవితం వాళ్ళదే. ఇక్కడ జరిగింది ఏంది, తాను ఉన్నదాంతో హ్యాపీగా జీవిస్తుంది, అందుకనే యంగ్గా, అట్రాక్టివ్గా, బ్యూటిఫుల్గా ఉంది. అందరు మనం అనుకుంటాం వీళ్ళు ఉన్నోళ్ళని, అంత సినిమా ఏముండదు. అంతా కూడా ఏంటంటే పై మెరుపులే, అప్పులే, వాటితో మాత్రమే బతుకుతూ ఉంటారు. మనల్ని మనం కించపరుచుకుంటూ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ వేధిస్తూ ఉంటాం అన్నమాట. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా కావచ్చు.
అంతగా తెలివితేటలు లేని వాళ్ళు, మూర్ఖులు, అమాయకులు ఇలా మోసపోతూ ఉంటారనమాట. అసలు మొత్తం ఆ జ్యువెలరీ మొత్తం కలుపుకుంటే 500 ఫ్రాంక్స్ కూడా అవ్వాలంట. దే వర్ నాట్ వర్త్ ఓవర్ 500 ఫ్రాంక్స్. అవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకునే 1 గ్రామ్ అవి కూడా కాదు, ఫేక్ అనమాట. రాసింది గైడీ మోపసాంత్ రాయడం అయితే జరిగింది. ఇది ద నెక్లెస్ అనేది. ఇది సింపుల్ ఏంటంటే ఉన్నటువంటి నేను నా రేంజ్ వేరు, ఇది ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది, ఇది ప్రతి ఒక్కళ్ళకు ఉంటుందండి. ఎవ్వరు దీనికి అతీతులు గారు, ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది. కానీ చాలామంది రియాలిటీని తొందరగా తెలుసుకుంటారు. ఒకళ్ళు రూపాయి నష్టానికి తెలుసుకుంటారు, ఇంకోళ్ళు ఈ విధంగా 10 ఏళ్ల జీవిత నష్టానికి తెలుసుకుంటారు, ఇంకొంతమంది జీవిత నష్టానికి తెలుసుకుంటారు. అది పెద్ద ప్రాబ్లం. కాబట్టి గైడీ మోపసాంత్ ఇది రాయడం వల్ల అండ్ ఇది యాక్చువల్గా మనకి ఇవ్వడం వల్ల కూడా ఒకటే ఏంటంటే, మనం హైగా ఉంటే, మన విలువలు హైగా ఉంటే, మనం చేసే పనులు హైగా ఉంటే, ఏదైతే మనం కోరుకుంటామో దానికి రీచ్ అవుతాం. మనం పుట్టడమే సిల్వర్ స్పూనో గోల్డెన్ స్పూన్తో పుట్టాలంటే అది మన చేతుల్లో ఉండదు. దాని యాస్పిరేషన్స్ కోసం పెళ్ళిని బేరీజు వేసుకొని జీవితాన్ని నాశనం చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇదండి టోటల్గా నెక్లెస్ బై గైడీ మోపసాంత్. అండ్ దీనికి సంబంధించిన ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో, అలానే దీనికి సంబంధించి ఏదైతే సమరీ ఉందో అవన్నీ కూడా మనం చూద్దాం. థ్యాంక్స్ ఎ లాట్. ఇదే విధంగా మీరు కావాలి అనుకుంటే సింపుల్గా మీరు 10 లింక్ అని కనుక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఏవైతే దీనికి సంబంధించినటువంటి ప్లేలిస్టులు ఉన్నాయో అవి మీకు రిప్లైగా కామెంట్ సెక్షన్లో ఇవ్వడం జరుగుతుంది. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఎ లాట్.